హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవానికి నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్య పాద సన్నిధి ఎద్దుకు మేము వచ్చున్నాం. ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మాట్లాడండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచండి. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినుచుండగా శ్రద్ధా భయభక్తులు బిడ్డలందరికీ దయచేయండి. ప్రకటించబడుతున్న వర్తమానం ద్వారా అయా మేమందరం కూడా బలపరచబడి కొన్ని విషయాలు ఆధ్యాత్మికంగా తెలుసుకుని గ్రహించగలిగినటువంటి కృప దయచేయండి. అయా ధర్మశాస్త్ర గ్రంథ సంగతులను గ్రహించినట్లుగా నా కన్నులు తెరువమని భక్తుడు ప్రార్థించాడు. అటు కృప నాకు మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ప్రతి శనివారము స్త్రీలను గురించిన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములో నుంచి 14వ స్త్రీగా ఇంతవరకు 13 మంది స్త్రీల గురించి మనం విన్నాం. గత వారం ఆశీర్వత గురించి విన్నాం. మరి ఈ వారం 14వ స్త్రీగా ఇద్దరు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 14వ స్త్రీగా ఇద్దరు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. షిఫ్రా, పూయా. ఎక్కడుంటారు వీళ్ళు? ప్రకటన గ్రంథంలో ఉంటారా? చెప్పండి, ఎక్కడ ఉంటారు? నిర్గమాకాండం ఏ అధ్యాయంలో ఉంటారు? తీయండి మరి. మొదటి అధ్యాయము 15 నుంచి చదువుతాను, దయచేసి జాగ్రత్తగా ఆలకించాలి. మొదట వాక్య పట్టణం చదువుకుందాం, తదుపరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు. వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఇదే మన వాక్య సందేశం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరని అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించిందురని ఫరోతో చెప్పిరి. 20వ వచనం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, ఇది మన వాక్యం. ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భం ఎప్పటిదో మీ అందరికీ సుపరిచితమే. అయినప్పటికీ కూడా మరొకసారి చెప్తాను, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఎన్ని కాండాలు? 5 కాండాలు. వీటిని పంచకాండాలు అంటారు. ఒక్కొక్క కాండానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ ఒక్క పేరుని బట్టి ఆ పుస్తకాన్ని అంతా మనం అర్థం చేసుకోవచ్చు. ఆది కాండము, ఆది అంటే మొదలు అని అర్థం. ఈ ఆది కాండంలో ఏముంటుందంటే సృష్టి యొక్క ఆరంభం ఉంటుంది, మానవుని యొక్క ఆరంభం ఉంటుంది, మానవుని యొక్క ముగింపు ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో సృష్టి ప్రారంభం ఉంటుంది. ఏమండి? ఆది కాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది, సమాధి పెట్టి ఉంటుంది. అది ఆది కాండం నుంచి మనం నేర్చుకునే విషయం, పాఠం. నిర్గమాకాండము అనగా అర్థం ఏంటంటే, నిర్గమాకాండానికి పెట్టిన పేరు ఏంటంటే విమోచన. ఏంటండి? విమోచన, లేకపోతే లో నుండి వచ్చుట. అంటే ఐగుప్తుల్లో నుంచి ఇశ్రాయేలుని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. అందుకని నిర్గమాకాండము అంటే విమోచన గ్రంథము అని అంటారు. లేవియా కాండాన్ని ఏమని పిలుస్తారంటే ప్రాయశ్చిత్తముల గ్రంథం అంటారు. అంటే ఈ పాపం చేసిన వాడి గువ్వ అర్పించాలి, ఆ పాపం చేసిన వాడు గొర్రె అర్పించాలి, లేదా పొట్టేలు అర్పించాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? లేవియా కాండంలో ఉంటాయి. అందుకని ప్రాయశ్చిత్తముల గ్రంథం అంటారు. ఇకపోతే సంఖ్యాకాండం, దాంటి నెంబర్స్ అంటే ఇశ్రాయేలీలను లెక్కించుట. ద్వితీయోపదేశకాండం మనం చదువుకున్నప్పుడు ఏకపది, ద్విపది, త్రిపది అని నేర్చుకున్నాం కదా. ద్వితీయోపదేశకాండం, ద్విపది అంటే ద్వితీయోపదేశకాండము అంటే దాని అర్థం ద్విపది అంటే రెండవసారి,
ద్వితీయోపదేశ కాండము అంటే ధర్మశాస్త్రాన్ని రెండవసారి బోధించుట. ఐగుప్తుల నుంచి రిలీజ్ అయిన వారు రాలిపోయారు కదా, క్రొత్త వాళ్ళు వచ్చారు కదా, పిల్లలు పుట్టుకొచ్చారు కదా, వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని రెండోసారి బోధించడమే ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండంలో ఇంచుమించు ఆది కాండం నుంచి లేకపోతే నిర్గమాకాండం నుంచి ఉన్నాయన్నీ ద్వితీయోపదేశ కాండంలో ఉంటాయి. ద్వితీయోపదేశ కాండంలో కూడా నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞలు ఉంటాయి. ఇదండి 5 పుస్తకాల వివరణ. ఇప్పుడు నిర్గమాకాండంలోనికి మనం వచ్చాం. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా మనకు కనిపిస్తారు. అసలు ఇజ్రాయేలీలు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు, ఐగుప్తులో ఎందుకు బానిసలయ్యారు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. టూకీగా చెప్పేస్తాను. ఎందుకు వెళ్ళారంటే యోసేపు ఐగుప్తులో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా, ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడు. యోసేపుకు కళ్ళొచ్చినట్లుగానే 7 సంవత్సరాలు సమృద్ధి ఉంది, 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ 7 సంవత్సరాల కరువులో అతని అన్నదమ్ములు వస్తారు, యోసేపు గుర్తుపడతాడు. చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. యోసేపు చివరికి తన తండ్రి గారిని, తన అన్నదమ్ములందరినీ కూడా తన ఎద్దుకు పిలిపించి గోషెను అనే ప్రాంతంలో వారిని ఏర్పాటు చేసి, వాళ్ళకి చక్కని వసతులు ఏర్పాటు చేసి వారిని పోషించాడు. నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తానని చెప్పాడు. యోసేపు పోషించాడు. అయిపోయింది. ఆదికాండం చివరి అధ్యాయం చివరి వచనంలో యోసేపు చనిపోతాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం వచ్చేసరికి యోసేపుని ఎరుగని రాజు, మరొక రాజు రాజ్య పరిపాలనకు వస్తాడు. అప్పుడు స్టార్ట్ అయిందండి అసలు ఎవరు ఇశ్రాయేలీలు, ఎక్కడి నుంచి కరువు టైంలో వలస మన దేశానికి వచ్చారు, వీళ్ళని ఎందుకని మనతో పాటు సమానంగా ఉంచాలని అనుకున్నాడో, మరి ఏం చేద్దాం అనుకున్నాడో, ఫరో ఎట్టకేలకి వారిని బానిసలుగా చేసేసాడు. ఈ ఐగుప్తుకి యాకోబు 70 మందితో వెళ్ళాడండి. ఎంతమందితో వెళ్ళాడు అక్కడ ఉంటుంది సంఖ్య. అక్కడ విస్తరించి ప్రబలరండి. ఐగుప్తులో ఇజ్రాయేలుల సంఖ్య చాలా లక్షల మంది అయిపోయారు. దేవునికి మహాకృప. మరి ఐగుప్తులో బానిసలు ఎందుకు అయ్యారండి ఇజ్రాయేలీలు అని ఆలోచన చేస్తే ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము బలి అర్పించినప్పుడు గాఢ నిద్రకు లోనయ్యాడు. ఎప్పుడైతే నిద్రపోయాడు వెంటనే దేవుడు వచ్చి శాపాన్ని పెడతారు. నీ 4వ తరం వారు తమది కాని దేశంలో పరదేశులుగా. ఆ శాపం వల్ల 400 సంవత్సరాలు ఐగుప్తులో శాపాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ఇజ్రాయేలీలు శాపంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అది జరగక ముందు జరిగిన కార్యం ఏంటంటే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఇజ్రాయేలుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇజ్రాయేలులు పరదేశులుగా వచ్చారు, మన మధ్యలో నివసిస్తున్నారు. ఇప్పుడు మనకంటే వీళ్ళు సంఖ్య ఎక్కువైపోతుంది కాబట్టి వీళ్ళ జనసంఖ్య అంటే సంతానాభివృద్ధి చెందకుండా ఉండాలని ఏం ప్లాన్ చేశాడంటే పని ఎక్కువ పెట్టాడు. ఎంత పని ఎక్కువ పెట్టినా ఇజ్రాయేలీలు పనులు చేయడం మానట్లేదు, పిల్లల గంట మాటల హీనంగా చూశాడు అన్నమాట. ఫరో హీనంగా చూశాడు. ఇలా కాదు కానీ మనం ఎంత పనొత్తుడు పెట్టినా వీళ్ళు భార్యల దగ్గరికి వెళ్ళడం మానట్లేదు, ఇక పిల్లలు పుట్టడం మానట్లేదు, వీళ్ళు పెరిగిపోతే ఇతనికి ఏంటి సమస్య అంటే ఈ జనసంఖ్య ఎక్కడ పెరిగిపోయి ఈ జనసంఖ్య ఐగుప్తు ఫరో మీద యుద్ధం చేసి ఈ ఐగుప్తు సామ్రాజ్యాన్ని వీళ్ళు ఆక్రమించేసుకుంటారేమోనని భయం ఫరోకి. అర్థమవుతుందండి. కాబట్టి ఆ జనసంఖ్యని తగ్గించేయాలనుకున్నాడు, అది కుదరలా. ఇప్పుడు 2వ ప్లాన్ వేసాడు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హెబ్రీయుల మంత్రస్థానాలు పిలిపించి, ఇదిగో ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు, గర్భిణీ స్త్రీలుగా ఉంటారు కదా, వాళ్ళు డెలివరీ అయినప్పుడు మగపిల్లలు పుడితే చంపేయండి వెంటనే, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి. ఆడపిల్లలు పుడితే ఇంట్లో పని మనుషుల కింద పెట్టుకోవచ్చు, మగపిల్లలు అయితే వాళ్ళు శత్రువులే మన మీదకి దాడి చేస్తానికి వస్తారు, యుద్ధం చేస్తారు మన మీద అని మగపిల్లల్ని చంపేయమని రాజే సెలవిచ్చాడు. నేను రేపు కూడా ఈ వర్తమానం ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా రేపు వర్తమానంలో ఒక భాగంగా ఇది కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఫరోలో సాతాను ప్రవేశించి ఎందుకు పుట్టబోయే పిల్లలను చంపాలని ఆలోచించాడు అంటే ఇజ్రాయేలుల వంశంలో నుంచే రక్షకుడు రాబోతున్నాడు కాబట్టి ఆ రక్షకుడు భూమి మీదకి రాకుండా ఉండడం కోసమే మగపిల్లలను చంపేయాలనే ఆజ్ఞ వచ్చింది. ఇది ప్రామాణికం, ఇది ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాలలోపు పిల్లలని యూదుల రాజు ఏం చేయమన్నాడు? చంపేమన్నాడు. ఈ లోకానికి రక్షణ రాకూడదు, ఈ లోకంలో ఉన్న పాపులు రక్షించబడకూడదు, పాపులు నశించిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి అనేది సాతానుగాడి యొక్క కుయుక్తి. యేసు ప్రభుల వారిని ఈ భూమి మీదకి రానివ్వకుండా చేయాలనేది సాతానుగాడి యొక్క పన్నాగం.
యూదులు బానిసలుగా కొనుపబడినప్పుడు కూడా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాం, హామానులో సాతాను ప్రవేశించి అక్కడ కూడా యూదులందరినీ ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. ఎందుకు ఈ ప్రయత్నం అంటే యేసయ్య ఈ భూమి మీదకి రాకూడదు. అడిగి తెలుసు, ఈ లోకాధికారి అయినటువంటి సాతానికి తెలిసి ఇదంతా. సరే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోనికి వస్తున్నాం. ఎప్పుడైనా కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి, సాతాను ఎన్ని పన్నాగాలు వేసినా దేవుడు ఎవరో ఒకరిని వాడుకుని అక్కడ రిలీజ్ అంటే విమోచన ఇవ్వడం అనేది మన కనులారా చూస్తాం. ఇప్పుడు చెప్పిన విషయాలు రేపటి కూడా చెప్పాలి, సందర్భాన్ని బట్టి ఇంకా మరింత లోతుగా రేపటి దినం చెప్తాను. ఇప్పుడు చదువుకున్నటువంటి సబ్జెక్టులోనికి వచ్చేద్దాం. ఫరో మంత్రసానులు పిలిచాడు. అమ్మాయి, మీరు డెలివరీ చేయడానికి వెళ్తారు కదా, మగపిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బతకనివ్వండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? యథాప్రకారంగా వెళ్ళారు. మగపిల్లలు పుట్టిన బతకనిచ్చారు, ఆడపిల్లలు పుట్టిన బ్రతకనిచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఖాతరు చేయలేదంటే ఫరో ఆజ్ఞని లెక్క చేయలేదు. 2 సార్లు మనం చదువుకున్నాం, దేవునికి భయపడినందున అనే మాట. నాకు చదివినటువంటి అధ్యాయంలో 2 సార్లు ఏదైతే పదం వచ్చిందో దాన్ని నేను అంశంగా తీసుకుంటా. వీళ్ళు దేవునికి భయపడ్డారు అనేది 2 సందర్భాల్లో రాయబడి ఉంది. దేవునికి భయపడడం ద్వారా దేవుడి కుటుంబానికి ఏం చేశాడంటే మేలు చేశాడు, 2 వంశాభివృద్ధిని కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే, నా కుటుంబం బాగుండాలి, నేను మేలు పొందుకోవాలి, నేను వంశాభివృద్ధి చెందాలి, సంతానాభివృద్ధి చెందాలి, నేను విస్తరించాలి, నేను వ్యాపించాలి అని ఆశ కలిగి ఉంటారు. తప్పండి. నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనుకోవడం తప్ప? ఏమండి, ఇది సహజం, ఎవరైనా అనుకుంటారు. లోకంలో ఉన్న సర్వమానవాళి అనుకునేది ఇదే. అసలు దేవుని ఆశ కూడా అదే కదా. ఆదామును పుట్టించి అవ్వమును పుట్టించిన తర్వాత ఆదాము అవ్వలతో దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. అది దేవుని చిత్తం. అలాగే నోవాహుతో కూడా 9వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటి? ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. అది దేవుని చిత్తం. ఫలింపు లేకుండా ఉండటం అనేది దేవుని చిత్తం కాదు. ఫలింపు లేకుండా నువ్వు ఉండకూడదు కూడా. ఫలాలు చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. కాబట్టి ఫలాలు కలిగిన చెట్లు మనం ఉండాలి. ఈ మంత్రసానులు ఈరోజు మన వాక్య సందేశం. ఈ మంత్రసానుల యొక్క పేర్లు ఏంటంటే షిఫ్రా, పూయ. ఈ షిఫ్రా, పూయ అనేటటువంటి వారు దేవుని ద్వారా మేలు పొందుకున్నారు, దేవుని ద్వారా వంశాభివృద్ధిని పొందుకున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా నేను కూడా మేలు పొందుకోవాలనుకున్నానండి, నేను కూడా దీవించబడాలనుకున్నానండి, నేను కూడా అభివృద్ధి పొందాలనుకున్నానండి అని మీరు ఆశ కలిగినట్లయితే వీరు చేసిన పని మనం చేయాలి. మన ముందుంచబడినటువంటి తరం వారు మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే, యథార్థతతో కూడిన భక్తులను వెంబడించట్లా, అవిధేయతతో నాశనం అయిపోయినటువంటి వారిని వెంబడిస్తున్నారు. ఆకాన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు, అవునా కాదా? ఇస్కరియోతు యోధాను వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఏంటండి ఇది? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకని ఈ మాటలు చెప్పానంటే, మనము ఎవరిని వెంబడించాలి, ఎవరిని వెంబడించకూడదు. ఎవరైతే దీవించబడ్డారో, ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళారో, ఎవరైతే దేవునికి చిత్తాన్ని నెరవేర్చారో వాళ్ళ జీవితాలు మనందరికీ మాదిరికరంగా ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మొట్టమొదటి మాట రాసుకోండి. ఈ షిఫ్రా, పూయ అనేటటువంటి వారు ఏం చేశారంటే, ఫరో ఆజ్ఞకు భయపడక దేవునికి భయపడ్డారు. మొట్టమొదటి మాట రాసుకోండి. ఫరో ఆజ్ఞకు భయపడక దేవునికి భయపడ్డారు. అసలు ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు? దేవునికి భయపడాలి. మరి ఎవరికి భయపడకూడదు? ఏదో అంటున్నారుగా, నాకు వినపడతలా. మనుషులకు భయపడకూడదు. చూడండి, లూకా శుభవార్త 12వ అధ్యాయం. వీరిని బట్టి మనం ఒక చక్కని ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. యేసుప్రభులు వారే చెప్పారు స్వయంగా ఈ మాట. యేసుప్రభులు వారు షిఫ్రా, పూయకి తెలియకపోయినా ఆయన చెప్పినటువంటి మాట అద్భుతం. చూడండి, 12:4 నుంచి చదువుతున్నాను. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను
దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ వచనాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలండి? ఎవరికి భయపడకూడదు? మనుషులకు భయపడకూడదు. మనుషులు మనల్ని ఏం చేస్తారు? మహా అయితే దేహాన్ని చంపేస్తారు, మన ప్రాణాన్ని తీసేస్తారు. అంతకుమించి మరేమైనా చేయగలరా? అందుకని ఒక పాట కూడా రాశారు, ఆత్మను కాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే ఏమొస్తుంది? మనుషులకు భయపడితే ఏమొస్తుంది? చూడండి, సామెతల గ్రంథం 29:25. ఇది మీరే చదవండి. సామెతల గ్రంథం 29:25. భయపడుట వలన ఏమొస్తుందంట? మనుషులకు ఉరి వచ్చును. ఉరి అంటే ప్రాణాపాయం, ఉరి అంటే ప్రమాదం, అంతే కదా. కరోనా టెస్ట్ చేయించుకున్నాడు ఒక వ్యక్తి, నెగిటివ్ వచ్చింది. అంటే జబ్బు ఉన్నట్ట లేనట్టు. ఆ సిస్టర్ గారు చెప్పారు, అయ్యా నీకు కరోనా నెగిటివ్ అని. నాకులాగా అడిగి సగం ఇంగ్లీష్ సగం తెలుగు, సరిగ్గా ఇంగ్లీష్ అర్థం కాదు, ఇంగ్లీష్ తెలియదు. ఆడనుకున్నాడు నెగిటివ్ అంటే కరోనా వచ్చింది నీకు అని చెప్పిందేమనుకుని గుండెకి చచ్చిపోయాడు. ఇప్పుడు కరోనా వల్ల చచ్చిపోయాడా, భయం వల్ల చచ్చిపోయాడా? భయం వల్ల చచ్చిపోయాడు. కొంతమంది రోగానికి భయపడతారు, కొంతమంది భయానికి, కొంతమంది అప్పులకు భయపడతారు, కొంతమంది భార్యకి భయపడతారు, కొంతమంది ఇరుగు పొరుగు వారికి భయపడతారు. నేను చెప్పే మాటలు ఏంటంటే, ఏదేమైనా కానివచ్చు, మిమ్మల్ని భయపెట్టేది ఏదైతే ఉందో, అది వస్తువే కావచ్చు, మనిషే కావచ్చు, దయ్యమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, భయపడడం వలన ప్రాణం పోతుంది. 4 రోజులు బతికే వాళ్ళు కూడా 4 నిమిషాల్లో చచ్చిపోతారు భయం వల్ల. అందుకనే రోగితో డైరెక్ట్గా తన రోగం గురించి చెప్పడు డాక్టరు. రోగిని బయటికి పంపేసి తన బంధువుతో చెప్తాడు, మీ పలానా రిలేటివ్కి ఎట్లాంటి పరిస్థితి అని. ఎందుకని ఆ రోగికి డైరెక్ట్గా చెప్పడం? భయం పెట్టుకుంటారని. భయం పెట్టుకోవటం వల్ల ఆ రోగంతో కాదు, ఆ భయం వల్ల తొందరగా చచ్చిపోతారని. కాబట్టి సభాముఖంగా ఈరోజు ఈ యొక్క షిఫ్రా పూయాల వల్ల మనం నేర్చుకునే మాట ఏంటంటే, వీళ్ళు ఫరోకి భయపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన గ్రామానికి మోడీ గారు వచ్చి ఒక శాసనాన్ని నియమించారనుకోండి, వార్డ్ నెంబర్ కాదు, గ్రామ ప్రెసిడెంట్ కాదు, ఏమండి మండలాధికారి కాదు, ఎమ్మెల్యే కాదు, ఏమండి సీఎం కాదు, డైరెక్ట్గా మోడీ. ఎందుకంటే మోడీ గురించి ఎందుకు ఎత్తుకొచ్చానంటే, ఇక్కడ ఫరో చెప్పాడు, ఇక్కడ మోడీ అధికారంతో సమానం, అంతకంటే ఎక్కువ. ఫరో చెప్పాడు అక్కడ. ఫరో చెప్పినటువంటి మాటను లెక్క చేయలేదు. ఫరో ఆజ్ఞను వినక దేవునికి భయపడ్డారు. ఫరోకి భయపడలేదు వాళ్ళు. అంటే అధికారానికి భయపడలేదు, ఈ లోకానికి భయపడలేదు, ప్రభుత్వానికి భయపడలేదు. ఈ రోజున క్రైస్తవులారా, ఈ రోజున షిఫ్రా పూయాలంటున్నటువంటి వారు సంఘములో నుంచి లేవనెత్తబడాలి, లేవనెత్తబడుదురుగాక. చీటికి మాటికి భయం. వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, అదేమవుతుందో, ఇదేమవుతుందో, అయ్యో మన పరిస్థితి ఏమైపోద్దో భయం, పరిస్థితులను బట్టి భయం. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను. కల్లోలమంతా నిమలమాయను, కల్లోలమంతా నిమలమాయను. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా. గత విజయ్ కుమార్ గారి మీటింగ్లో మనం విన్నాం, ప్రకృతి సంబంధమైన పరిస్థితులే రావచ్చు, మనుషుల నుంచైనా రావచ్చు, బంధువుల నుంచైనా రావచ్చు, స్నేహితుల నుంచైనా మనకు రావచ్చు. ఎలాంటి సమస్య మనకు వచ్చినా భయపడడానికి వీల్లేదు. భయపడొద్దు అని బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడిందంట? 365 సార్లు. అంటే సంవత్సరానికి 365 రోజులు. ప్రతిరోజు దేవుడు మనతో చెప్తున్నమాట, భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. నీ దేవుడు నేను యెహోవా, నాకు నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వేం చేయొద్దు,
భయపడద్దు. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి ఇదిగో దేవుని దూత ప్రకాశమైన వెలుగులో ప్రకాశించి వారికి చెప్తున్నటువంటి మాట, భయపడకండి. గొర్రెల కాపరులతో దూత చెప్పిన మాట, భయపడకుడి. ఈరోజు ఈ అంశం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడొద్దు. అధికారులను బట్టి భయపడుతున్నారా? పరిస్థితులను బట్టి భయపడుతున్నారా? ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి భయపడుతున్నారా? కుటుంబపరమైనటువంటి సమస్యలను బట్టి భయపడుతున్నారా? దేన్ని బట్టి మీరు భయపడాల్సిన పని లేదు. షిఫ్రా, పూయా అనేటటువంటి వారు మనకు ఒక మాదిరికరంగా ఈ స్థలంలో మనకు కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భయపడడం వలన ఉర్రు వస్తుంది. భయపడటం వల్ల చేసే పని కూడా చేయలేము. క్షమించాలి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి పత్రిక ద్వారా చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకి ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మశక్తినే ఇచ్చి ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం భయపడుతున్నాం అనుకోండి, సమాజానికి కానీ పరిస్థితులకు కానీ ఏమన్నా అననుకూలమైన పరిస్థితులకు కానీ మనం భయపడుతున్నాం అనుకోండి, మనలో ఏమున్నట్టు? పిరికితనం ఉన్నట్టు. పిరికితనం కలిగించేది ఎవరు? దురాత్మ. ధైర్యాన్ని కలిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ. నిన్ను నిలబెట్టేది ఎవరు? పరిశుద్ధాత్మ. పడగొట్టేది ఎవరు? దురాత్మ. మరి నువ్వు దురాత్మ వశంలో ఉంటే భయపడతావు, దేవుని ఆత్మ వశంలో ఉంటే భయపడవు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమంటే అపోస్తులను పిలిపించి యేసునామం బట్టి బోధించకూడదని వారిని కొట్టించి బయటకు వదిలిపెడితే వాళ్ళు బయటికి వెళ్ళి చేసిందేంటి? మరీ ఎక్కువగా బోధించారని ఉంటుంది. చూస్తారా? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపెను. ఈ విధంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. తర్వాత 40 వచనం చూడండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటిస్తున్నారా? మానేశారా? ఎక్కడెక్కడ? దేవాలయంలో, వీధుల్లో, ఇంటింట. అంతకుముందు ఒక చోటనే బోధించేవాళ్ళు దేవాలయంలో. కొట్టిన తర్వాత వీధుల్లో, ఇంటింటా ప్రకటించడం మొదలుపెట్టారు. యేసు రక్తమే జయం. మన మీద కూడా ఎవరైనా దాడి చేశారనుకోండి, అన్ని మానేసి కూర్చోవాలా? ఇంకా ఎక్కువగా ప్రకటించాలా? మనుషులకు భయపడితే అన్ని మానేసి కూర్చుంటాం. దేవునికి భయపడితే ఇది దేవుని సేవ, ఇది దేవుని యొక్క ప్రతిష్ఠింపబడిన దేవుని మందిరం. ఇక్కడ మందిర కార్యక్రమాలు ఆగకుండా కంటిన్యూగా జరగాలి. అది దేవుని యొక్క ఏర్పాటు, మానకూడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించాలి, దేవునికి భయపడడం వల్ల ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. రాసుకోండి. ఈ షిఫ్రా, పూయా అనేటటువంటి వారు దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వారికి మేలు చేశాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీ అందరూ చెప్పండి. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీ అందరిలో ఎవరు దేవునికి భయపడుతున్నారో చేతులు చూపించండి. ఎవరు దేవునికి భయపడుతున్నారో చేతులు పైకెత్తండి, బాగా పైకెత్తండి. తమ్ముడు ఎలా అయితే చూడండి. మీలో ఎవరు దేవునికి భయపడుతున్నారు? దేవుడు అంటే నాకు భయం అండి అన్నవాళ్ళు చేతులు చూపించండి. మీకు భయమేనా దేవుడు అంటే? అమ్మజాక పూర్తిగా పైకి చూపించాలి. అందరికీ భయమే. దించేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఏదో ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎంత భయం ఉందో తేలిపోద్ది. అందరికి భయమైనా అందరూ చేతులు ఎత్తేశారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. 24వ వచనం చదవండి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించను. సారీ ఫర్ ద, మీకు ఒక రెఫరెన్స్ నేను మిస్ చేశాను. ఒక రెఫరెన్స్ ఏముంటుందంటే నేను తదుపరి మీకు గ్రూప్లో పెడతాను. దేవుని ఆజ్ఞలను గైకొనుటయే ఆయనకు భయపడుట. దేవుని ఆజ్ఞలకు గైకొనుటయే, దేవుని ఆజ్ఞలు గైకొనుటయే ఆయనకు భయపడుట.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాటను బట్టి కొంచెం మనం ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చదివించిన మాటలు 2 వచనాలు కూడా మేలును గురించే విషయాలు ప్రస్తావించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, మీ అందరూ కూడా దేవునికి నేను భయపడుతున్నాను అని చక్కగా యథార్థంగా మీరు చేతులు చూపించారు, మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏదైనా చెడుతనం మనలో ఉందనుకోండి, చెడుతనం అంటే అబద్ధమాడటం, ఏమండి, ఇంకా ఈర్ష్య కలిగి ఉండటం, అసూయ కలిగి ఉండటం, నెపాలు వేయటం, లేకపోతే చాడీలు చెప్పటం, ఇక్కడవి అక్కడ చెప్పటం, అక్కడవి ఇక్కడ చెప్పటం, ఇవన్నీ కొండిగాడిగా మనం ఉండటం, ఏమండి, ఇవన్నీ దేవునికి భయపడే వాళ్ళు చేస్తారా? ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో ఏదైనా ప్రక్రియ మనలో ఉందనుకోండి, మనం దేవుడికి భయపడుతున్నట్ట? ఖచ్చితంగా మనం దేవునికి భయపడట్లేదు. దేవునికి మాట, ఇంకొక మాట ఉంది, యెహోవా భయమునుంది పాపము చేయకండి. పాపం చేస్తున్నవాడు దేవునికి భయపడినట్ట, భయపడనట్ట? అది భయపడనట్టే. పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడడం లేదు అని అర్థం. ఇక్కడ మగపిల్లలను చంపే అని రాజాజ్ఞ ఇచ్చాడు. కానీ రాజాజ్ఞ కంటే దేవుని ఆజ్ఞ గొప్పది. నరహత్య చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషుల ఆజ్ఞ, అధికారుల ఆజ్ఞకు లోబడలేదు, కానీ షిఫ్రపుయ దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. నరహత్య చేయకూడదు. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు కదండి. ధర్మశాస్త్రం రాకపోయినా ధర్మశాస్త్రం వారి హృదయంలో ఎందు రాయబడినట్టున్నది. రోమపత్రికలో మనం చూస్తాం. దేవుని మనసు ఎరిగినటువంటి వారికి ధర్మశాస్త్రంతో పని లేదు. ధర్మశాస్త్రము రాయబడక మునిపే చాలా పనులు జరిగినాయి. ధర్మశాస్త్రం రాయబడక మునిపే అబ్రహాము 10వ భాగం, యాకోబు 10వ భాగం ఇస్తానన్నారు. కాబట్టి ధర్మశాస్త్రానికంటే ముందుగానే ధర్మశాస్త్రం అంటే చట్టం, ధర్మశాస్త్రం అంటే దేవుని చిత్తం, ధర్మశాస్త్రం అంటే దేవుని మనస్సు. దేవునికి గమనించాలి, మనకైతే ధర్మశాస్త్రం నిర్గమకాండం 20వ అధ్యాయంలో వచ్చింది, కానీ అది రాకముందే దేవుడు అంత క్రితమే మంచి మనస్సు కలిగినటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, గమనించండి, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు ఈ మాటలు వింటున్నట్టు మీరు కూడా నేను మేలు పొందుకోవాలి అనుకుంటే, షెఫ్రపుయ అనేటటువంటి వారు ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. ఏం చేయాలి అంటే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికండి మేలు? చదివారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మేలు. ఈ విషయాలన్నీ షిఫ్రపుయ వారికి తెలియదు. కీర్తనల గ్రంథంలో రాయబడింది ఈ మాట. కానీ దేన్ని బేస్ చేసుకుని ఈ మాట రాశారో నాకు తెలియదు. కానీ షిఫ్రపుయ అనేటటువంటి వారికి ఆపాదించవచ్చు ఈ మాటని. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు దాచి ఉంచుతాడంటండి, మేలు దాచి ఉంచుతాడంటండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పిల్లల కోసం తల్లిదండ్రులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు, లేకపోతే రకరకాలుగా ఏదో ఒకటి వారి మేలు కోసం, వారి భవిష్యత్తు కోసం ఏదో ఒకటి దాచి ఉంచుతారు. అది దాని అర్థం. చేస్తారా, చేయట్లేదా? పిల్లల కోసం రేపటి దినం నేను ఉంటానో ఉండనో, ఏమైపోతానో నేను, లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటో అని ముందు జాగ్రత్త కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా జాగ్రత్త కలిగి తల్లిదండ్రులు దాచి ఉంచుతారో, దేవుడు కూడా మన భవిష్యత్తు నిమిత్తం దాచి ఉంచుతాడంటే మేలు. ఎవరి కోసం? అందరి కోసం కాదు. ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయనకు భక్తి చేస్తారో వారి పట్ల దేవుడు దాచించిన మేలు ఎంత గొప్పది. తర్వాత కీర్తన 34:10, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదో. ఈరోజు ఈ మొట్టమొదటి మాట ప్రకారం మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మనం మేలు పొందుకోవాలంటే షిఫ్రపుయ ద్వారా మనం నేర్చుకునే విషయం, షిఫ్రపుయ ఫరోకి భయపడలేదు, దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడినందున దేవుడు ఆ మంత్రస్నానానికి మేలు కలగజేశాడు, అలాగే వంశాభివృద్ధిని కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్న మాట పెద్ద అధ్యాయం వెంబడి ఏమైనా చరిత్ర ఏమి లేదండి. 2, 3, 4 వచనాల్లోనే వీళ్ళ గురించి రాయబడి ఉంది సబ్జెక్ట్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం అంట. ఏ మూలం? ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుందండి. దైవజనులు ఒక మాట చెప్పారు, భానుప్రసాద్ గారు, నాకు చదువు లేదు అని. కొంతమంది నమ్మరు. అంత ఇదిగా వాక్యం తీసి, అంత ఇదిగా వాక్యం చదువుతుంటే, అంత ఇదిగా వాక్యం చెప్తుంటే చదువు లేదు అంటారేంటి అనుకుంటారు. అనుకోరా? మా అమ్మమ్మకి చదువు ఉందా? ఇప్పుడు బైబిల్ అవలేలుగా చదువుతుంది మా అమ్మ, చదువు ఉందా? మా అమ్మమ్మ గారికి ఒకసారి దర్శనంలో ఇలాగే, అయ్యా నేను బైబిల్ చదవాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా, నేను వాక్యం ప్రకటించాలి అని ప్రార్థన చేస్తుంటే దర్శనంలో రాత రాసి ఒక స్లిప్పో ఏదో
ఆమెకి చెప్తూ ఉంటుంది అనమాట. ఆ దర్శనం వచ్చిన కానించి ఒక్కొక్క అక్షరం నేర్చుకుని చదవడం ప్రారంభిస్తే ఈరోజు నా అవలేలగా బైబిల్ నాకన్నా స్పీడ్గా బైబిల్ చదివితే బైబిల్ ప్రకటన చేస్తుంది. మనం స్కూల్కి వెళ్ళి చదువు నేర్చుకుని అక్కర్లేదు. దేవుని కృప ఉంటే ఏదో ఒక విధంగా పట్టుదల అనేది ఉంటే దేవుడు కృపిస్తాడు, చక్కని వాక్చాతుర్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, వీళ్ళకి జ్ఞానం ఉంది, వీళ్ళు జ్ఞానవంతులని మీరు ఎలా చెప్పగలరండి? అంత మాత్రమే కాదు, ఇంకొక రకంగా ఈ చదవబడిన నిర్గమాకాండం 1:15-20 వచనాల్లో మీరు ఒకసారి చూడండి. వీళ్ళు జ్ఞానము కలిగిన వారని మీరు ఎలా చెప్పగలరు? నేను ఒక విషయం చెప్తా, మీరు ఎలా తీసి చదవండి. నిర్గమకాండం 1:15 వచనం నుంచి నేను షిఫ్రా పూయ జ్ఞానవంతులని చెప్పా, వాళ్ళ జ్ఞానవంతులని అక్కడ రాయబడలా, మరి ఎలా చెప్పగలిగాను? ఒకటి ఇంకా చదవండి. వాళ్ళు జ్ఞానము గలవారని ఎలా చెప్పొచ్చు? రాజు ఆజ్ఞాపించాడు, చంపేమన్నాడు, వాళ్ళు చంపలేదు, మళ్ళీ పిలిపించాడు, ఎందుకు చంపలేదు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం ప్రత్యుత్తరం ఇచ్చారు? అప్పుడు అయ్యా మంత్రసానులతో వాళ్ళకి పని లేదు. మరి ఎంత తెలివిగా ప్రత్యుత్తరం ఇచ్చారు? ఇప్పుడు చెప్పిన తెలియగలవాలి కదా. అది మనం అయితే అదే రాజా నాకు తెలియదు రాజా, మనం ఏం చేస్తాం? అసలు ఎస్ఐ గారు ఫోన్ వచ్చిందంటేనే చిన్నమాట అధికారులు ఫోన్ మరి కడకడ ఉనికిపోతాం. ఫరో ఎదుట నిలవబడి స్పష్టంగా తెలివిగా సమాధానం ఇచ్చారంటే వాళ్ళు జ్ఞానవంతులే కాదు. ఎందుకు వీళ్ళకి జ్ఞానం ఉందంటే దేవుని భయం కలిగినటువంటి వాళ్ళ, దేవుని భయం కలిగినటువంటి వారు జ్ఞానము కలిగినటువంటి వారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. అసలు వంశాభివృద్ధిని ఇచ్చాడంటండి దేవుడు. తరతరాల పిల్లల్ని నిజంగా మనం అనుకోవచ్చు చంపేస్తాడేమో ఫరో చంపలా, దేవుడు చంపడం వల్ల వాళ్ళకి వంశాభివృద్ధిని అంటే పిల్లలు తరతరాలను చూసే భాగ్యాన్ని వారికి ఇచ్చాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇంకా మరికొన్ని విషయాలు. కీర్తనల గ్రంథం 24:11, కీర్తనల గ్రంథం 24:11. వీళ్ళు యథార్థంగా ఉన్నారండి, దేవుని ఎదుట యథార్థంగా ఉన్నారండి. దేవుడైన యెహోవా అనుగ్రహించును. అదిగోండి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేయక మానడు. ఎబ్రీ మంత్రస్థానులైనటువంటి వారు యథార్థంగా ఉన్నారు దేవుని ఎదుట. ఎంత యథార్థత అంటే వాళ్ళు అక్కడ అబద్ధం చెప్పలేదండి, అలాగనే నిజం కూడా చెప్పలేదండి. అసలు చదివినప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి మాట అది. మరలా ఒకసారి చదువుతాం చూడండి. వాళ్ళు అబద్ధం చెప్పలేదు, అలాగే నిజం చెప్పలా. అందరూ ఆ మంత్రసానులు 19 వచనం, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉన్నారు అని ఉందా అక్కడ? ప్రసవించి ఉన్నారేమో మాకు తెలియక తప్ప. అసలు వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్పారంటే సమాధానం అంత అద్భుతంగా చెప్పారు. మనం అబద్ధం చెప్పకూడదు, పేక మీద కత్తి పెట్టినా, అలాగని నిజం చెప్పి మన ప్రాణాలు తెలివిగా మాట్లాడాలి, తెలివిగా యోచించాలి. ఆలోచన ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడండి. ఇప్పుడు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, గేట్లు వేసేయండిరా. నేను చెప్పేటటువంటి నాకు వచ్చినటువంటి కళకి వివరణ చెప్పకపోతే జ్ఞానులందరినీ చెప్పండి చంపేస్తానని చెప్పాడు. ఈ వార్త ఆ మాట, ఈ నోట ఆ మాట, ఈ నోట ఎవరి దగ్గరికి వెళ్ళింది? దానియేలు దగ్గరికి వెళ్తే, అయ్యా కొంత సమయం మాకు ఇవ్వండి, కలను కలభావమును వివరించగలిగిన జ్ఞానం దేవుడే మాకు అనుగ్రహిస్తాడని చెప్పి కొంత సమయం అడిగి దానియేలు ఫ్రెండ్స్ సహాయం తీసుకుని షద్రక్ మేషక్ అబేద్నెగో వారు నలుగురు కలిసి ప్రార్థన చేస్తే రాజుగారు కనినటువంటి కళ మర్చిపోయాడు. ఆ మర్చిపోయినటువంటి కళని, ఆ కళభావాన్ని కూడా దానియేలుకి దేవుడు విషదభరిస్తే దానియేలు వెళ్ళి రాజుకు ఆ కళను కళభావాన్ని చెబితే జ్ఞానులందరూ బతికి పట్టకట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యథార్థవంతులకు ఆయన మేలు చేయక మానడు. ఇక్కడ వీళ్ళు యథార్థంగా ఉన్నారండి, అందుకనే దేవుడు వీళ్ళకి మేలు చేశాడు. అటు గమనించాలి. కొంతమందికి నోరెత్తితే అబద్ధం, మాట్లాడితే అబద్ధం, తుమ్మితే అబద్ధం, దగ్గితే అబద్ధం, అబద్ధాలతోనే జీవించేస్తారు, అబద్ధాలతోనే బతికేస్తారు. నేను అనుకుంటాను ఆ అబద్ధాలు వాళ్ళకి బాగా కలిసి వచ్చినాయేమో అని. ఎందుకు చెప్పమంటారా? ఇంటి నిండా డబ్బు ఉంటుంది కానీ ఏమీ లేదంటారు. ఏనాడు చూసినా లేవండి అంటారు.
కడుపు నిండా తింటారు. ఏం తినలేదండి, మెతుకు కూడా కొరకలేదండి, అబ్బే అసలు నేను అంటాను అది వాళ్ళకి కలిసి వచ్చిందేమో అనుకుంటాను. కానీ నాకు దేవుడు అనుగ్రహించిన కృప ఏంటంటే మా అమ్మమ్మ గారి వారసత్వం కొంత నాకు వచ్చింది. ఒకప్పుడు మా అమ్మమ్మ గారిని బట్టి ఒక మాట అనేవాళ్ళు, ఏమా సోమమ్మ, స్టేట్ బ్యాంకులో నన్న డబ్బులు లేవంటే నమ్ముతామేమో కానీ నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మ అనేవాళ్ళు. అదే పరిస్థితి నాకు వచ్చింది. ఎందుకంటే అక్కడికి అప్పుకి వెళ్ళంగా, ఎప్పుడు ఇక్కడ నుంచుని మాకు లేవు, మా కుటుంబ పరిస్థితి ఇది నేను ఎప్పుడు చెప్పుకోనుగా. కానీ అది మనకి వద్దండి. దేశంలో బేదలో ఉండక మానరు, కానీ మీలో బేదలో ఉండనే ఉండరు. మీలో అంటే క్రైస్తవులలో, మనలో బేదలు ఉండకూడదండి. అప్పిచ్చేవారుగానే ఉండాలి, తలగానే ఉండాలి, పైవారిగానే ఉండాలి. అట్టి కృప మనకి దేవుడు అనుగ్రహించును గాక. సరే, మంచిది. మేలు కలగాలంటే మరి ఏం చేయాలి? నెంబర్ 1, షిఫ్రపూయ దేవునికి భయపడ్డారు. నెంబర్ 2, షిఫ్రపూయ యథార్థంగా ఉన్నారు. నెంబర్ 3, షిఫ్రపూయ దేవునితో సహవాసం చేశారు. అంతే కదా, దేవుని మాట విన్నారు, దేవునికి భయపడ్డారంటే ఎవరితో సహవాసంలో ఉన్నారు వాళ్ళు? దేవునితో. మరి నువ్వు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఈ లోకంతో స్నేహం చేస్తున్నావు. ఈ లోక స్నేహం దేవునితో వైరము. మీకు తెలీదా అని వాక్యంలో రాయబడింది. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. త్వరగా ముగిస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. మన కోసమే బయట సౌండ్ కూడా ఆపినట్టున్నారు. మనం ముగించాక వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం చేసినట్లంటే భానుప్రసాద్ అయ్య గారు అన్నట్టు మీ ఆయనతోనా? పైనున్న ఆయనతో. దేవునితో సహవాసం చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అదుగును రాసుకోండి. ఈ రోజున నేను మేలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు నోట్ చేసుకుని ఈ మాటల ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా దేవుని కృప ద్వారా మనం మేలు పొందుకుంటాం. ఏమంటే మేలు చేయటంలో ఆయన ఆనందించేవాడండి. మనల్ని అభివృద్ధి పరచటంలో, మనల్ని విస్తరింప చేయటంలో, మనల్ని ఆనందింప చేయటంలో ఆయన సంతోషించే దేవుడు అండి. మనం డెవలప్మెంట్ అయితే మనుషులు కుళ్ళుకుంటారు, మనుషులు వారవలేరు. కానీ మనం డెవలప్మెంట్ అయితే దేవుడు ఆనందిస్తాడు. మీకు ఒక రిఫరెన్స్ చూపించిన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది మాట, మీరు ఫలించుట ద్వారా నా తండ్రి మహిమ పరచబడతాడు. అంటే మనం ఫలించడం ద్వారా దేవునికి సంతోషం, దేవునికి మహిమ. కాబట్టి గమనించాలి, మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? షిఫ్రపూయ దేవునికి భయపడ్డారు, షిఫ్రపూయ దేవుని యందు యథార్థంగా జీవించారు, షిఫ్రపూయ దేవునితో సహవాసం చేశారు. కాబట్టి దేవుడు వారికి మేలు కలగజేశాడు. కొన్ని సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తూ నేను దేవుని ద్వారా ఏ మేలు పొందుకోలేదండి అనేవారికి ఈరోజు ఒక గుణపాఠం ఈ వాక్యం. ఎందుకు పొందుకోవు? దేవుడు అన్యాయస్తుడా? ఒకరికి చేసి మరొకరికి చేయకపోవడానికి? నీ ప్రార్థన విని మరొక ప్రార్థన వినకపోవడానికి ఆయన చెవిటివాడా? ఆయన నీకు సహాయం చేయకపోవడానికి ఆయన హస్తం ఏమైనా కొరచా? కాకపోతే ఆయనకి మనకి అడ్డుగా నిలిచి ఉన్నాయంటే ఏంటండి అవి? పాపాలు. నీ హృదయం నుండి పాపం పెట్టుకుని, నీ హృదయం నుండి అవిధేయత పెట్టుకుని, నీ హృదయం నుండి తిరుగుబాటు పెట్టుకుని దేవుని మందిరానికి వచ్చి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. ఎవరి ప్రార్థన వింటాడు తెలుసా? దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం అంటండి. ఎవరైతే యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన అంగీకరించబడుతుంది, వాళ్ళ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది, సమాధానం వస్తుంది, వాళ్ళకి దీవెన కలుగుతుంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంటండి. యోహాను సువార్తలో ఉంటుంది మరొక మాట, పాపుల మనవి ఆయన ఆలకింపడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, షిఫ్రపూయ పాపుల పరిశుద్ధుల? పరిశుద్ధులు. ఎందుకంటే నరహత్య చేస్తే వాళ్ళు అపవిత్రులు అయిపోయేవాళ్ళు. వాళ్ళ చేతుల్లోనే ఉంది పని. అమ్మో రాజుగారు చెప్పారు, మనమైతే ఖచ్చితంగా ఏం చేద్దాం? ఫరో రాజు మోడీ గారు చెప్పారు, ఏం చేద్దాం? చంపేసి ఉండేవాళ్ళం. కానీ షిఫ్రపూయ అధికారులకి భయపడాల, ప్రభుత్వానికి భయపడాల, దేవునికి భయపడినందున దేవుడు వారికి మేలు చేశాడు. తర్వాత చూడండి, కీర్తన 133:1. తీకి ముందే చెప్పేయాలి అసలు. కీర్తన 133:1 ఏముంటుంది అక్కడ? మరి అది మనకి నోటెడ్ అవ్వకూడదు అన్న, నోటెడ్ అయిపోవాలన్నమాట. సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, దేవునికి మహిమ కలుగునుగా. ఎంత మేలు, ఆశీర్వాదం అక్కడ ఉందంటండి. ఇప్పుడు వీళ్ళలో ఐక్యత ఉందంటారా లేదంటారా? షిఫ్రపూయ 10 మంది మగాళ్ళు ఉన్న పర్ల, 100 మంది మగాళ్ళు ఉన్న పర్ల ఎలాంటి గొడవలు రావు. 2 ఆడలు ఉంటే చెప్పండి, 2 ఆడలు ఉంటే కొంపల కొల్లేరే. అర్థమవుతుందా? షిఫ్రపూయ అనే వాళ్ళు పేర్లే కాదు, వాళ్ళు కలిసి ఉన్నారు, కలిసి పని చేశారు. అర్థమవుతుందా?
ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇలాంటి ఆలోచన వస్తే ఏమై ఉండేది అంటారు? ఏంటి ఆలోచన మీరు చెప్పండి. సరే నేను చెప్పేస్తారండి. షిఫ్రా అనే ఆమెకు వచ్చిందని రాలే, నా ఆలోచన వచ్చిందనికి. ఈ ఆలోచన ఏమని? ఫరో దగ్గరికి వెళ్ళి, రాజా 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 నేను చంపేద్దామన్నాను. ఊరుకో, ఆడు చెప్పేది మనం వినేదేంటి అందే పూయా, ఇదేమన్నా ఎక్కడ న్యాయమేనా? నీకు లోపడద్దా? నీకు భయపడద్దా? ఏమా ఎక్కడ సందర్హారం ఎత్తాడోనని, ఎక్కడ రాజుగారి దగ్గర బహుమానం పొందేద్దామోనని నేను కల్పించి చెప్తున్నాను సుమ్మా. బైబిల్లో లేదు అలాగా. ఎక్కడైనా ఇలాంటి చెడు ఆలోచన షిఫ్రాకు వచ్చింది అనుకోండి, పూయాని చంపేద్దుడు, షిఫ్రాకి రాజు బహుమానం ఇచ్చేవాడు. వీళ్ళిద్దరు దేవునికి భయపడేవాళ్ళు కాబట్టి ఇద్దరులో ఒక్కళ్ళకి కూడా పరిమాణ ఆలోచన రాలా. ఇద్దరు రక్తం చేయం తిరగలేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇద్దరులో ఒకళ్ళు ఏమయ్యారు? మంచం మీద ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు ఏమయ్యారు? ఒకళ్ళు పొలాలు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు అంటే ఒకళ్ళ ఆలోచన ఏముంది? ఏసయ్య ఎప్పుడు వస్తాడో, ఏసయ్య అక్కడ త్వరగా వచ్చేస్తే బాగుండు, పరలోకానికి వెళ్ళిపోవచ్చు, ఈ కష్టాలు ఉండవు, ఈ పరీక్షలు ఉండవు, ఈ శోధనలు ఉండవు, ఈ బాధలు ఉండవు, ఏసయ్య త్వరగా రమ్ము, ప్రభువైన యేసు త్వరగా రమ్ము, నాలంటోడే ఏసు రక్తం విజయం. ఇదిగో ఈ ఇంకొక ఆమంటదే, సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతాం, టికెట్లు దొరకవో, ముందు లేని ఉండమో, ముందు సీటు కూర్చోమో, ఏసీ దగ్గర కూర్చోమో. ఎక్కడ ఏం ఆలోచనలు? ఒకరికేమో లోక సంబంధమైన ఆలోచనలు, మరొకరికేమో పరలోక సంబంధమైన ఆలోచనలు. అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరిలో ఐక్యత ఉంది. అమ్మా, మనకిప్పుడు 10 మంది స్త్రీలు వచ్చారు, ఈ 10 మందిలో ఐక్యత ఉందా? ఐక్యత ఉంటేనే మేలు వస్తుంది, మేలు కలుగుద్ది. ఈ ఐక్యత లేకుండా మేలు ఎలా కలుగుద్ది? షిఫ్రా పూయాలో పేరులోనే కాదు, మనుషుల్లో కూడా ఐక్యత ఉంది. ఎక్కడైనా దురాలోచనకు చోటిచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సందు దొరికితే ఎవరికి పుల్లేద్దామా, ఎవరికి గొడవేద్దామా, ఎవరిని ఎడగొట్టేద్దామా అన్న ఆలోచనలు ఆడవాళ్ళకండి. మన సంఘంలో ఉన్న వాళ్ళకి కాదండి, లోకస్తులకి, మన సంఘస్థులకి ఎంతైనా దేవుని భయం ఉంటుంది. దేవుని స్తోత్రం. మన సంఘస్థులకి ఎంతైనా దేవుని భయం ఉంటుంది. దేవుని భయం లేని వాళ్ళకు ఉంటుంది. ఏంటిది? ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. అది ఒకళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం ఒకళ్ళని తగ్గించే స్థాయి. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మి గారు ఉన్నారండి. లక్ష్మి గారి దగ్గర నేను ఘనత పొందాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఏమండి లక్ష్మి గారు, జగదీష్ సంగతి మీకు తెలిసిందా? ఇదిగో మీరు ఎంత నమ్ముతున్నారు కదా, ఇదిగో ఇలాంటి పని అండి అని తమ్ముడు గురించి ఏం చెప్తున్నా నేను? అంటే నన్ను గణపరచుకోవడం కోసం మరొకరిని తృణీకరించి, మరొకరి మీద లేని బురదను చల్లేసి నన్ను నేను హెచ్చించుకోవడం కోసం ఇతరులను తృణీకరించేస్తే దేవుడు చూడ్డా అండి? ఇక్కడ షిఫ్రా పూయాల్లో ఎవరిలో కూడా అలాంటి ఆలోచన, అలాంటి పద్ధతి, అలాంటి తీరు లేదు. షిఫ్రా పూయ ఐక్యత కలిగిన వారు కాబట్టి దేవుడు మేలు చేశాడు. ఎన్ని ఉన్నాయో చూడండి. 1, దేవునికి భయపడ్డారు. 2, యథార్థంగా ఉన్నారు, ఎక్కడ అబద్ధం చెప్పాల. 3, దేవునితో సహవాసం చేశారు. 4, ఐక్యత కలిగి ఉన్నారు. తర్వాత సామెతలు 11:27 చదవండి. సామెతలు 11:27 అసలు ఒక్క మాటలోనే 5 మాటలు దేవుడు అద్భుతమైన వివరణ ఇచ్చారండి. 11:27 మేలు చేయవాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయ గౌరవానికి కీడెముడు. ఇప్పుడు షిఫ్రా పూయ మేలు చేశారా, కీడు చేశారా? చెప్పండి. మేలు చేశారు కాబట్టి ఏం పొందుకున్నారు వాళ్ళు? కీడు చేసి ఉంటే ఏం చేసుకునేవాళ్ళు? కీడే పొందుకునేవాళ్ళు. వాళ్ళు మేలును విత్తారు, మేలును కోసుకున్నారు. మరి ఈ రోజున చాలా మంది కీడులో ఉన్నారు. కారణం ఏంటంటే నువ్వు కీడు విత్తావు, ఇవి ఒక్కడ చాలు, ఈ గంటల తరబడి ప్రసంగం అక్కర్లా. వాళ్ళు మేలును విత్తారండి, మేలును కోసుకున్నారండి. నువ్వు దేవుని యొద్ద నుంచి ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నావు అంటే నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుని పక్షంగా, దేవుని కొరకు, దేవుని కోసం ఎవరికైనా ఒక్కరికైనా నేను మేలు చేయాలనే ఆలోచన నీకు రావట్లే. వస్త్రహీనులకి వస్త్రం ఇద్దామా, దప్పికొన్న వారికి దాహం ఇద్దాం, ఆకలి కొన్న వారికి ఆహారం పెడదాం, ఇదిగో నా సంపాదనలో కొంతైనా దేవుని కొరకు ఖర్చు పెడదాం. అసలు రేపు దినం ఉంటుందండి. అద్భుతమైన సబ్జెక్ట్ అండి, అద్భుతమైన సబ్జెక్ట్. నేను ఊహించలా. మంచి సందేశాన్ని దేవుడు ఇచ్చాడు. రేపు జనం చెప్తే ఇప్పుడు ఎందుకు దాన్ని మీకు చెప్పేయటం? దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు వీళ్ళు కీడు చేసే సంబంధులా, మేలు చేసే సంబంధులా చెప్పండి. మరి మీరు కీడు చేసే సంబంధులుగా ఉన్నారా, మేలు చేసే సంబంధులుగా ఉన్నారా? చెప్పండి. ఉన్నారా? మీరు మేలు చేసే సంబంధులుగా ఉంటే దేవుడు మీకు మేలును అనుగ్రహించును గాక. మీరు కీడు చేసే సంబంధులుగా ఉంటే అది నేను తర్వాత అనకూడదు. ఇదిగో ఒక మాట ఉంటుంది, మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షముగా ఉండును, మీరు ఆయన పక్షమును కాని వారైన యెడల ఆయన మిమ్మల్ని తృణీకరించును. అది ఇంకా నేను అనేది ఏముంది కొత్తగా? ఇంకొక మాట చదవండి. ఇప్పుడు మేలు చేసేవారు ఎవరు, కీడు చేసేవాళ్ళు ఎవరో చూపిస్తా. ఒక మాట యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం.
యోహాను గారు రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. చక్కని మాట. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేయవాడు, అది కావాల్సిన పాయింట్, దేవుని సంబంధి. కీడు చేయవాడు దేవుణ్ణి చూచిన వాడుగా, దేవుని కాపుతం ఇంకెవరిని చూస్తాడు అక్కడ చెప్పండి కరెక్ట్గా. దేవుడికి ఆపోజిట్ ఏంటంటే దెయ్యం. చూస్తే దేవుడు నన్ను చూడాలి, దెయ్యం నన్ను చూడాలి. నీకు మాట్లాడితే దెయ్యం కనబడుతుంటే కారణం ఏంటి? ఇన్ని 10 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో ఏనాడన్నా దెయ్యాల గురించి ఎక్కువగా వాక్యాలు చెప్తూ ఉన్నారు మీరు? నాకు నోరు తెరిస్తే దేవుడు, కళ్ళు తెరిస్తే దేవుడు, దేవుడు 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 దేవుని గొప్పతనం గురించి చెప్పడమే నా పని. దెయ్యాల గురించి నాకెందుకండి? ఏదో అంశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు టచ్ చేస్తాను, ముగించుకుంటే వెళ్ళిపోతాను. పనిమాల దెయ్యాలను పట్టు కూర్చుంటారు కొంతమంది. వాళ్ళని విమర్శించట్లనే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట, ఇప్పుడు మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దుష్టుని సంబంధి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, షిఫ్రా పూయా అనేటటువంటి వారు దేవుని సంబంధులా, దెయ్యపు సంబంధులా? మరి మీరు ఇంతవరకు ఈ మాటలు విన్న మీరు దేవుని సంబంధులా, దెయ్యపు సంబంధులా? మీరు దేవుని సంబంధులైతే మీ క్రియలు సాక్ష్యం చెప్పాలి. అర్థమవుతుందా? ఈ షిఫ్రా పూయ యొక్క క్రియలు కనిపిస్తున్నాయి. అనవసరంగా రాజుగారే చెప్పారు మనకంటే, రాజుగారు చెప్పిన పని చేసేస్తాడు, నంబర్ 1 బహుమానం ఎత్తాడు అని రాజుగారు ఇచ్చే బహుమానం కోసం ఆశపడలా, రాజాజ్ఞకి భయపడలా, చచ్చిపోతామేమో అని భయపడలా, భూ సంబంధమైన వాటి కోసం ఆశ పెట్టుకోవాలా. చత్య చేస్తాం, తప్పు చేయకూడదు, చత్య చేస్తాం, ప్రాణం తీయకూడదు. మనం ప్రాణం పోసేవాళ్ళు, మన పని ఏంటి? మంత్రసాని పని. మన ప్రాణం పోయాలి, కానీ మన ప్రాణం ఒకరికొకరు ఇలా మాట్లాడుకుంటారేమో అనుకుంటాను నేను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవియొగ్గి. నేను అనుకుంటాను, షిఫ్రా పూయా అక్క చెల్లి చెప్పు, ఇదిగో రాజు చెప్తే చెప్పాడు, కానీ మన పని అది కాదు. మనకి దేవుడు అప్పగించిన పని ఏంటి? ప్రాణం పోయటమే మనకి దేవుడు అప్పగించిన పని. ప్రాణం తీయటం మన పని కాదు. ఒకవేళ రాజుగారికి తెలిస్తే మనల్ని చంపేస్తే చంపేని. దేవునికి విరోధంగా మన పాపం చేయకూడదు. అక్క నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా మనం దేవునికి భయపడి నువ్వు బ్రతకనిద్దాం. అలాంటి పాపిష్టి పని చేయకూడదు అక్క. అమ్మ అక్క నువ్వు కూడా చేయకూడక, నేను కూడా చేయను చెల్లి. ఇలా మాట్లాడుకున్నారేమో అనుకుంటాను నేను. మంచి ఐక్యత, మంచి సమాధానం, మంచి వాగ్దంట వాళ్ళ మధ్యలో ఉంది, దేవుని భయం వాళ్ళ మధ్యలో ఉంది. మరి ఈ రోజున అక్క చెల్లి అని చక్కగా పిలుచుకుంటారు కదా, ఒకరినొకరు ఈ విధంగా ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారా? నేను అనుకుంటాను వీళ్ళు ఒకరినొకరు హెచ్చరించుకున్నారేమో అనుకుంటాను నేను. అందుకనే వాక్యం చెప్తుంది, మీలో ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. అక్క ఇట్లా జరిగింది, ఇలా నీ గురించి విన్నాను, సంఘంలో నువ్వు అలా మాట్లాడడం ద్వారా పలానోళ్ళకి ఇబ్బంది అవుతుంది, అక్క అది తప్పు, నువ్వు అలా మాట్లాడుకో అని విన్నటువంటి చెల్లి ఏం చెప్పాలంటనే? ఏం చేయాలి? నవ్వుతారేంటే? ఏసు రక్తమే. మీరు అట్లా నవ్వుతుంటే నేనేం అనాలి ఇప్పుడు? మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఇదిగో అక్క, ఇదిగో చెల్లి, ఇదిగో ఇట్లాంటి పరిస్థితి కాదు, మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం. మనకి దేవుడు ఇచ్చిన పని ఏంటో తెలుసా? నలుగురిని రక్షించి దేవుని మందిరానికి తీసుకురావాలి. దేవుని మందిరానికి వచ్చినోని పారిపోయేలాగా చేయకూడదు. అర్థమవుతుందండి అన్నమాట. అలా మనం అన్యులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు, అన్యులు చేసినట్టుగా మనం చేయకూడదని ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు అది సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీలో చాలామంది విసిగిపోయి మేలు చేయడం మానేశారు. అర్థమవుతుందా? విసిగిపోయి మేలు చేయడం మానేశారు. అలాంటి వాళ్ళకి దేవుడు మాట గలతీ 6:9, మనము మేలు చేయటం యందు విసుగక ఇందుమో, మనము అలయక మేలు చేసేది మేని తగిన కాలమందు పంట కోతుము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మలారా అక్కలారా ఇలా ఇప్పుడు నా వైపు చూడండి. ఎన్నోసార్లు మీరు ఇతరులకు మేలు చేసి వాళ్ళ ద్వారా మీరు కీడును పొందుకుని, చిచ్చే ఇలాంటోడుగా నేను మేలు చేశాను, చిచ్చే ఇలాంటోడిగా నేను పట్టించుకున్నాను, చిచ్చే ఇలాంటోడుగా నేను సాయం చేశాను, ఇంకెప్పుడు నా ఊపిరి నాలో ఉన్నంత వరకు నేను అన్నడు కూడా ఇలాంటోడికి నేను మేలు చేయకూడదు అనుకుంటారు కొంతమంది. ఎవరికి నష్టం? నువ్వు మేలు చేయబట్టి ఎవరికి నష్టం? తగిన కాలం ముందు నువ్వు పంట కొయ్యాలంటే నువ్వు విత్తాలి కదా. నువ్వు చిరాకు పడుతున్నావు, నువ్వు అసహించుకుంటున్నావు, నువ్వు సాయం చేసావు, నీకు ఎదురొచ్చింది, నువ్వు మేలు చేసావు, నీకు కీడు ఎదురైంది, మేలుకి పోతే కీడు ఎదురైంది అన్నట్టు ఏంటో నా జీవితం అని అనుకుని నువ్వు చిరాకు పడుతున్నావు, అలసిపోయావు. మేలు చేసి లబ్ధి పొందక, మేలు చేసి ఉపయోగం లేక, మేలు చేసి చిరాకు పడి అసహించుకుని నువ్వు మేలు చేయడంలో అలసిపోయావు. అందుకని వాక్యం చెప్తుంది, మేలు చేయటంలో అలయక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనం మేలు చేయటంలో విసిగిపోకూడదంటండి, అలయకూడదంటండి. ఎందుకో తెలుసా? మనం చేసేదానికి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఎవరి క్రియలో చొప్పున వానికి నేను
జీతం ఇస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అంశం అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవునికి భయపడిన వాళ్ళు ఎవరో, దేవునికి భయపడిన వాళ్ళు ఎవరో, ఈ రెండు విషయాలు చెప్పి వాక్యాన్ని ముగించేస్తా. షిఫ్రా పోయ గురించి ముగింపు అయిపోయింది. షిఫ్రా పోయ దేవునికి భయపడేవారు, షిఫ్రా పోయ దేవుని ఎడల యథార్థంగా ఉన్నవారు, షిఫ్రా పోయ దేవునితో సహవాసం చేసేవారు, షిఫ్రా పోయ ఐక్యత కలిగినటువంటి వారు, షిఫ్రా పోయ దేవుని సంబంధులు, కీడు చేసే సంబంధులు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడిన వాళ్ళు ఎవరో, దేవునికి భయపడి అభివృద్ధి పొందిన వాళ్ళు ఎవరు? యోసేపు దేవునికి భయపడ్డాడా లేదా? రాజుగారు చెప్పారు. అబ్రహాము దేవునికి భయపడ్డాడా లేదా? సరే, అబ్రహాము దేవునికి భయపడ్డాడని మీరు ఎలా చెప్పారు చెప్పండి? మై శిరిషి సైలెంట్. ఓకే ఓకే, అప్పుడు చెప్పండి. కాదు, అది ఇస్సాకును బలిం ఉన్నప్పుడు కత్తెత్తేసాడు. కత్తెత్తేసేటప్పుడు దోత దిగొచ్చి ఏమంటారు తెలుసా? ఇందువలన నీవు యెహోవాకి దేవునికి భయపడురు వాడు అని నేను ఎరుగుదును. ఉండదా వాక్యం ఉండదా? ఎత్తేమంటే క్షమించాలి, బలిం అంటే బలివడానికి సిద్ధపడిపోయాడు. ఆగు అంటే అది విధేయత. కొంతమంది మీటింగ్లో అప్పుడు గుర్తు వస్తుంది నాకు. వచ్చినాం ఒక పల్లవ పాడండి, 2 చరణాలు పాడండి, ఒక పల్లవ 2 చరణాలు ఆగుతున్నారండి. 4-5 చరణాలు 10 చరణాలు ఉంటాయి, 10 చరణాలు పాడేసి చంపేస్తున్నారు. పాటలు పాడి 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 ఇంకెప్పుడు వాక్యం ఎత్తారు? స్పీకర్ని కూర్చోబెట్టారు అక్కడ. మనం ఏం వాకింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటామా? దొరికింది మైకు, మన ఇష్టం అని చెప్పేసి ఈ లాపట్లేదని కీబోర్డ్లో లాపేస్తున్నారు ఈ మధ్య. పాడమంటే పాడాలి, ఆపమంటే ఆపేయాలి. దొరికింది కదా అవకాశం అని చెప్పేసి 10 చరణాలు పాట పాడేస్తే, ఇవ్వమంటే బలివ్వమంటే సిద్ధపడిపోయాడు, ఆగమంటే ఆగాడు. అబ్రహాం స్థానంలో మనం ఉంటే ఏమన్నా తెలుసా? ఏంటి, నేను అన్నీ సిద్ధపడిపోయా, తెగించేసా, ఇవ్వడానికి సిద్ధపడిపోయా, ఇప్పుడు నేను దించను, ఎత్తిన కత్తి దించడం నా జీవితంలోనే లేదని నేను వేసేస్తానని వేసేసాడు అక్కడ కత్తిని. అబ్రహాము విధేయుడు అంటే భయపడ్డాడు కాబట్టి అబ్రహాముని ఆకాశ నక్షత్రముల కంటే ఇసుక రేణుల కంటే విస్తారంగా ఆస్వాదించబడ్డా లేదా? నెంబర్ 1. ఇప్పుడు మీకు ఎవిడెన్స్లు ఇస్తున్నా. షిఫ్రా పూయ మాత్రమే కాదు, బైబిల్లో చాలా మంది దేవునికి భయపడి ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము. ముందు చాలా మంది ఉన్నారు, అబ్రహాం. తర్వాత యోసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టి పొతిఫరు భార్యతో పాపం చేయడానికి ఇష్టపడలా, వ్యభిచారం చేయడానికి ఇష్టపడలా, అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడలా. అందుకనే యోసేపుకి దేవుడు తోడై ఉండేను గనుక, చెరసాలలకు వెళ్ళినా కూడా యెహోవా అతనికి తోడై ఉండేను గనక పొతిఫరు చేతిలో ఉన్న ప్రతి దాన్ని దేవుడు అభివృద్ధిపరిచాడు. అది పొతిఫరు కూడా గమనించాడు. ఇదిగో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు చేసేదంతా ఫలించబడుతుంది అని పొతిఫరే తన ఇంటి మీద అంతటి మీద అధికారిగా పెడతాడండి. దేవునికి తోడే ఎప్పుడు ఉంటాడో తెలుసా? నువ్వు దేవునికి భయపడినప్పుడు దేవునికి తోడే ఉంటాడు. యోసేపుకి ఖైదీగా వెళ్ళిన, గుంటలో వేసేసిన, అమ్మేసిన అన్ని పరిస్థితుల్లో యెహోవా యోసేపుకి తోడే ఉండడానికి గల కారణం ఏంటంటే యోసేపు దేవునికి భయపడ్డాడు. అన్నలు కొట్టారు, తిట్టారు, నిందించారు, హింసించారు, దూషించారు, గాయపరిచారు, అమ్మేశారు. ఒక్క మాట నోరు తీరి చనలా, అనలారా మీరు పోతారు జాగ్రత్త అని అన్నాడా? అయితే మనం ఉంటే ఏమంటాం చెప్పండి? ఒక మాటకి యోసేపు దేవునికి భయపడ్డాడు, మారు మాట మాట్లాడలా. యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. యోసేపుని గుంటలో దోశారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధిలో పెట్టారు. యోసేపుని 20 వెండి నాణాలకు అమ్మేశారు, యేసు ప్రభుల వారిని 30 వెండి నాణాలకి. అలా ఇలా దగ్గర పోలికలు చూడొచ్చు యోసేపుకి యేసుక్రీస్తు ప్రభుల వారికి. యోసేపు అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యులమైన మానవులతో ప్రదానం చేసుకున్నాడు. అట్లా మంచి పోలికలు ఉంటాయి. అది పోలికల గురించి చెప్పినప్పుడు చెప్తా. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, దీవించబడ్డాడా లేదా? యోసేపు దేవునికి భయపడ్డాడు, ఆశీర్వదించబడ్డాడా లేదా? తర్వాత షద్రక్ మెషక్ అబేద్నెగో రాజుకు భయపడ్డారా, దేవునికి భయపడ్డారా? రాజా, అసలు రాజా అని కాదు పేరెట్టి పిలిచారండి ఇక్కడ. రాజైన నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని నా చింత మాకు. అది ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడగలం అలాగా? ఒక రాజు అండి, ద గ్రేట్ బబులోను సామ్రాజ్యానికి మహారాజు అయినటువంటి నెబుకద్నెజరుతో పేరెట్టి పిలిచి మాట్లాడుతున్నారు. మాకు చింత లేదా? నీ బొమ్మకు మొక్కం వేసైతే వేసే అగ్నిగుండంలో చచ్చిపోతాం, చావడానికైనా సిద్ధమే, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షింపకపోయినను సరే రాజా నీ బొమ్మకు. ఆ పాట కదా మీరు పాడారు ఈ పాట. భయమో చెందకు నీవు దిగులు చెందకు నీవు, భయమో చెందకు నీవు దిగులు చెందకు నీవు,
జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పాడవేసి, పట్టి బంధించి రాజు నాలుగోవాడు తిరగలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా. నాలుగోవాడు తిరగలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా. షిఫ్రా పూయా ప్రాణాలకు తెగించి అక్కడ సాహసం చేశారు. చంపేమన్నా కూడా అక్కడ పిల్లల్ని బతకనిచ్చారు. ఇక్కడ శద్రక మెషక అబేద్నెగో వారు కూడా భక్తి విషయంలో రాజీ పడలా. ఒక్కసారి మొక్కెత్తే అట్లా వెళ్ళిపోతాం. ఏంటంటే తర్వాత అటు వెళ్ళి మోకరించుకుని, ప్రభు నన్ను క్షమించే, నా ప్రాణం మీదకి వచ్చింది అంతా నీకు తెలుసు కదా, నా హృదయం నీకు తెలుసు కదా, ఏదో పైకి చేశాను కానీ హృదయంలో నిన్నే పెట్టుకున్నాను ప్రభువా. అలాంటి కార్యకలాపాలు ఇక్కడ శద్రక మెషక అబేద్నెగో వారు చేయలా. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. శిరచ్ఛేదనం చేయబడి చంపివేయబడ్డాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని కోసం ఆ మాట చెప్పడమే కాదు, ఆ మాట ప్రకారము శిరచ్ఛేదనం భూములు పాతి పెట్టేసి తలకి మాత్రమే బయటకు వదిలేసి ఉంటుంది చూసారా నాగల బ్లేడ్ లాంటిది, అలాంటి దాంతో తెగ నరికారంటాడు తలకాయ. మొండు భూములు ఉండిపోయింది, తలకాయ ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగిరింది. పౌలు గారిని అలా చంపేశారు. చారిత్రాత్మకంగా బైబిల్లో లేదు కానీ. అలా దేవుని కోసం బ్రతికి దేవుని కోసం చచ్చిపోయారండి వాళ్ళు. అలా ప్రాణహత్య దేవుని కోసం హతసాక్షులు అయ్యారు కాబట్టే ఈరోజు ఇంతగా వ్యాపించిందండి క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది మంచిది. తర్వాత దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, దేవునికి ప్రార్థన చేయొద్దు అని రాజుగారి శాసనం అంటే తిరగలేదు ఇంకా. ఇక అది దీన్ని ఏమంటారండి, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంతో సమానం. భారత రాజ్యాంగంలో రచించిన దానిని ఏదైనా ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ఇప్పుడు అక్కడ రాజ్యాంగం ఒకటి నియమించారు. ఏంటో తెలుసా, రాజుకు తప్ప ఏ విన్నపాన్ని ఏ కోరికను ఎక్కడ విన్నవించుకోవడానికి వీల్లేదు. దానియేలు యథాప్రకారం ఉన్నట్టు అక్కడ యథాప్రకారము తన మేడ గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి తన దేవుడిని యెహోవాకి ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. రేపు పొద్దున 8 గంటలకి కుండపోత వర్షం. రేపు పొద్దున్న 8 గంటలకి కుండపోత వర్షం. మీలో ఎంతమంది ఆరాధనకు వస్తారు? వాన వస్తే చర్చికి రారు, గట్టిగా ఎర్ర టెండేస్తే చర్చికి రారు, చుట్టాలు వస్తే చర్చికి రారు. ఏసు రక్తమే చేయం, ఏటమాసమే బలం అన్నట్టు. ఇక్కడ ప్రాణం మీదకి వచ్చిందండి. ప్రార్థన చేస్తే ప్రాణం తీస్తా, శాసనం తీసుకో, సింహాల బండ్లో పడేసుకో. నేను ప్రార్థన చేయడం మాత్రం ప్రార్థన ఊపిరిగా మారిపోయింది దానియేలుకి. అది దేవునితో సహవాసం చేయడం అంటే. దైవజనులు ఇక్కడ సిఎస్ఐ మీటింగ్లో రాజా క్రిస్టియన్ గారు ఒక మాట చెప్పారు యథార్థత గురించి. యథార్థతకి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడిగారు, ఎవరో చెప్పలా. ఆయన చెప్పారు వేషధారణ. ఆ యథార్థత గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ మాటలు చెప్పారు. ఏంటో తెలుసా, ప్రతిరోజు మోకాళ్ళ మీద యథార్థంగా బైబిల్ చదివే అనుభవం నీకుందా? ప్రతిరోజు మోకాళ్ళుని ప్రతిరోజు మానక ప్రార్థన చేసే యథార్థత నీకుందా అని అడిగినప్పుడు ఒక బల్లిపోటు వచ్చి ఒక బాణం వచ్చి పొడుచుకున్నట్టు ఉంది. చాలా బాణాలు వేసేస్తారు, ఆ బాణంలో ఒక బాణం వచ్చి పొడుచుకుంది. ఎందుకు తెలుసా, ఈ మధ్య 2-3 రోజులు బైబిల్ చదవకపోయినా 4వ రోజు అన్నీ వరుసపెట్టి చదివేస్తున్నా. కానీ అక్కడ ఆయన అన్నమాట ఏంటి తెలుసా, ప్రతిరోజు ఖాళీ ఉన్నా లేకపోయినా ఖాళీ చేసుకుని ప్రతిరోజు చదవలసిన అధ్యాయాలు. ఖాళీ లేదు కదా అని తింటాం మానేస్తున్నామా? ఖాళీ లేదు కదా అని స్నానం చేస్తాం మానేస్తున్నామా? ఖాళీ లేదు కదా అని ఫంక్షన్కి వెళ్తాం మానేస్తున్నామా? ఏం మానేస్తున్నావు అని బైబిల్ చదవడం మానేస్తున్నావు. ఆ మీటింగ్లో నాకు బలంగా ఏసు రక్తమే చేయం. మా పాస్టర్ గారు ఇప్పటికి 30 సార్లు మొదలెట్టింది, 30 సార్లు ఆగిపోయింది. ఏసు రక్తమే చేయం. మనం ప్రకటించాలంటే ముందు పాటించాలి. అమ్మాయి మా అమ్మని మా నాయనమ్మ ఒక దండం పెట్టించిందంట, ఆరన పొయ్యా తీరన పని అని. అది మా అమ్మ వారసత్వంగా మా ఆవిడకి ఇచ్చేసింది. ఆరన పొయ్యా తీరన పని. చేతానే ఉంటారు, వండుతానే ఉంటారు. ఏసు రక్తమే చేయం. పాస్టర్ గారు ప్రార్థన అని చెప్పి చర్చిలో కూర్చుని మీ కూడుకుములు ఉండకుండా మానైతే తిరుగుతుంది అంటున్నారు కదా మీరు. కొంతమంది ప్రార్థన కెట్టుకుని, అమ్మాయి పిల్లాయ్ షాప్ గడికి వెళ్ళి నూనె పెట్టేట్రా, ఏ కళ్ళు కనబడతలా, ప్రార్థన చేసుకుంటాను నేను. సర్లే కాసేపటికి అమ్మాయి అయ్యో ఆ షాప్ గడికి వెళ్ళి కొద్దిగా 15 పట్టరా, కళ్ళు కనబడట్లా, నీకు వాక్యం చదువుతున్నా నేను.
అంటే భక్తి వంకెట్టుకుని కొంతమంది, బైబిల్ చదువుతూ వంకెట్టుకుని కొంతమంది అండి. ఒక కోడలు చెప్పింది, ఒక కోడల గురించి ఒక అత్త చెప్పింది. ఏంటి తెలుసా? మా కోడలండి ఏమన్నా పొద్దున్న లేవుతుందండి, బైబిల్ ఇచ్చుకుని ప్రార్థనలు కూర్చుని లేకదండి, 9-10 అయిపోద్దండి, అన్ని పనులు నేను చేసి పెడతానండి, అప్పుడు లేచి వచ్చి కూర్చుంటుందండి. అంటే నువ్వు పనికి దొంగవు నువ్వు. నీకు అంత భక్తి ఉంటే తెల్లారు 4 గంటలకు లేచి గంట వాక్యం చదువుకుని గంట ప్రార్థన చేసి 6 గంటలకు చీపురు కట్టుకుని ఇల్లు విడిచి ఇంటి వారు అందరి నడతలు బాగుగా కనిపెట్టాలి కదా. ఇల్లు గెలిచి రచ్చగలమన్నారు. దేవునికి స్తోత్రం. కొంతమంది భక్తి పేరిటిన భర్తల్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు లేరా? ఒక యవనస్తుడు వచ్చి పాస్టర్ గారి దగ్గర బాధపడుతున్నాడంట. ఏమని తెలుసా? ఏమండి పెళ్ళై నాకు 4 సంవత్సరాలు అయిందండి, మొదటి సంవత్సరం బాగానే ఉంది, 2వ సంవత్సరం కూడా నా భార్య భక్తి జీవితంలో ఎదుగుతుంది, మంచిదే, నేను కూడా సంతోషిస్తున్నానండి, కానీ నా భార్య నన్ను పట్టించుకోవట్లేదండి. ఏం చేయట్లేదంట? ఏమే కొంచెం మాట్లాడుకుందాం అంటే ప్రార్థన చేస్తాను, కళ్ళు కనబడతలా, రాత్రి తెల్లవారులు ప్రార్థన చేస్తాను ఉంటుందంట, తెల్లారు లేచినా ప్రార్థన చేస్తాను ఉంటుందంట, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తాను, మొగుడుతో ముచ్చరించేది ఎప్పుడు? ఏసు రక్తమే చేయం. బైబిల్ అలా చెప్పిందా? నీ భర్తను వదిలే 24 గంటలు ప్రార్థనలు కూర్చొని దేవుడు వాక్యం చెప్పిందా? ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, అతి భక్తి పురులు, అతి మూర్ఖులు. ఏసు రక్తమే జయం. చేయాల్సిన భక్తి చేయరు కానీ అంత చేస్తూ ఉంటారు అనమాట. సరే, నా సబ్జెక్ట్ ఏంటంటే దేవునికి భయపడ్డాడు అబ్రహాము, దీవించబడ్డాడు. దేవునికి భయపడ్డాడు యోసేపు, ఆశీర్వదించబడ్డాడు. దేవునికి భయపడ్డారు షద్రక్ మేషక్ అబేద్నెగో వారు. అగ్నిగుండం నుంచి బయటకు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయ్యారు. షద్రక్ మేషక్ అబేద్నెగో వారిని హెచ్చించాడండి రాజు. అర్థమవుతుందా? హెచ్చించాడు. వాళ్ళ సీటు, వాళ్ళ ప్రమోషన్ వచ్చిందనమాట. అది తర్వాత దానియేలును కూడా హెచ్చించాడు. దానియేలు అంతకంత వర్ధిల్లాడంట. దానియేలు మీద విషపు చూపు నిలిపిన వారందరినీ సింహాల బొన్లో పడేశారు. అది మన సబ్జెక్ట్ కాదనుకోండి. నోవాహు దేవునికి భయపడ్డాడు, యోబు దేవునికి భయపడ్డాడు. యోబు దేవునికి భయపడి నోరు తెరవల. ఆయన నాకు మోసం చేశాడు, నన్ను అన్యాయం చేశాడని ఎక్కడ ఒక్క మాట కూడా యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునేను షబాష్ అయినటువంటి మాట మాట్లాడాడు. చివరి అధ్యాయంలో చూస్తే 2 ఆశీర్వాదం. యోబుకి పిల్లలు ఎంతమంది అని అడిగితే చాలామంది పెట్టిన ప్రశ్నకి సమాధానం 10 మంది పిల్లలు. ఎవరు చెప్పారు 10 మంది పిల్లలని? మీరు మొదటి అధ్యాయమే చూశారు, ఆఖరి అధ్యాయం చూడలేదా? దేవునికి స్తోత్రం. మొత్తం ఎంతమంది పుట్టారు యోబుకి? 20 మంది పిల్లలు పుట్టారు. మొదట 10 మంది పిల్లల ఆత్మలు దేవుని దగ్గర ఉన్నాయి, తర్వాత 10 మంది పిల్లలు యోబు గారి దగ్గర ఉన్నారు. మొత్తం 20 మంది. 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? యోబు దేవునికి భయపడ్డాడు కాబట్టి. నువ్వు మనుషులకు భయపడుతున్నావు, సమాజానికి భయపడుతున్నావు, ప్రకృతికి భయపడుతున్నావు, అననుకూలమైన పరిస్థితులకు భయపడుతున్నావు. భయపడుట వలన నీలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది, నీకు నీరసం వస్తుంది, బీపీ డౌన్ అయిపోద్ది, షుగర్ వస్తుంది, టెన్షన్ పడడం వల్ల. అర్థమవుతుందా? రోగాలు వస్తాయి. ఉరంటే చచ్చిపోతామని అర్థం కాదు. ఉరంటే షుగర్ ఉరే కాదా? బీపీ ఉరే కాదా? చెప్పండి. ఇలాంటి మానసికమైన ఒత్తిడి ఉరే కాదా? దేనికి భయపడుతున్నాం? భయపడటం వల్ల చేయగలిగిన పని కూడా చేయలేరండి. నేను ఒక మాట అడుగుతానండి, సచిన్ టెండూల్కర్ 6 కొట్టగలరా లేదా? 6 కొట్టగలరా? ఎన్ని 6 కొట్టుంటాడు? మిమ్మల్ని అడిగితే చెప్పండి, 6 కొట్టగలరా లేదా? అతను బ్యాట్ ఇచ్చుకుని భయపడ్డాడు అనుకో, 6 కొడతాడా? ఒక రన్ కూడా చేయలేడు. భయపడేవాడు 6 కాదు 4 కూడా కొట్టాడు, ఒక రన్ కూడా తీయలేడు. డాక్టర్ అయ్యాడండి ఒక వ్యక్తి, రక్తం చూసి భయపడుతున్నాడు. ఆపరేషన్ చేయగలరా? ఇంజక్షన్ కూడా చేయలేడు. నువ్వు భయపడితే ఇంజక్షన్ చేయలేవు. నువ్వు రక్తం చూసి భయపడుతున్నావు, డాక్టర్ ఎందుకు అయ్యి అసలు? భయపడేవాడు చేసే పని కూడా సరిగ్గా చేయలేడు. రాజుగారు చెప్పారు పిల్లల్ని చంపేయమని. ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి ఆ మంత్రసాని పని ఏదైనా తేడాగా చేస్తే తల్లి బిడ్డకి ప్రమాదమా కాదా? ఆ తిప్పేటప్పుడు అప్పుడు ఆపరేషన్ ఎక్కడున్నాయి? వాళ్ళ చక్కగా చేత్తోనే అమ్మాయి బిడ్డ అడ్డం పడింది, నువ్వు ఇట్లా ఉండు, నువ్వు ఇట్లా నొప్పి తీసుకో, నువ్వు ఇట్లా గాలి పీల్చుకో, నువ్వు ఇట్లా అని ఎక్కడైనా రాజుగారు గుర్తొచ్చారు అనుకో టైంలో, అమ్మ బాబా ఇప్పుడు ఈ పిల్లల్ని బతికించాలా చెప్పాలా? ఆ డెలివరీ చేస్తున్నప్పుడు భయం వచ్చింది అనుకో, ఏళ్ళు అడ్డం తిరుగుతాం, ఆ బిడ్డ అడ్డం తిరుగుతాం కాదు, ఏళ్ళు అడ్డం తిరిగేస్తారా? ఏసు రక్తమే. నేను అంటాను, వీళ్ళు ఫరోకి భయపడలేదు, దేవునికి భయపడ్డారంటే ఎవిడెన్స్ ఇది ఇచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా పరిశుద్ధ గ్రంథంలో చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి భయపడిన వాళ్ళు ఎవరో చెప్పి 5 నిమిషాలు ముగించేస్తా. బిలాము దేవునికి భయపడ్డా? భయపడలా. ఖడ్గంతో చంపబడ్డాడు. ఆఖరికి బిలాము ఖడ్గంతో అర్ధంతరంగా చచ్చిపోయాడు. అభివృద్ధి అనేది లేదు, ఆశీర్వాదం అనేది లేదు, శాపం వచ్చింది. ఖడ్గంతో చంపబడటం అక్కడ శాపం. ఇజ్రాయేల్ మీదకి ఏ శాపం అయితే పెట్టాలనుకున్నాడో అదే శాపం అతనెత్తి మీదకి వచ్చేసింది. నేను అంటాను, దీవించు దీవించబడతావు, ఆశీర్వదించు ఆశీర్వదించబడతావు, శపిస్తే శపించబడతావు. కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు అని వాక్యం చెప్తుంది. కీడు చేయువానికి కీడే
మూడును. ప్రవక్త నువ్వు నోరెత్తి దీవెనవచనం పలకకుండా, ఆశీర్వచనం పలకకుండా, శాపవచనం పలకాలనుకున్నావా? అందుకనే ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, యెహోవా ఇశ్రాయేలును దీవించగోరి ఆ ప్రవక్త నోట శపితమైన వాక్యాన్ని ఆశీర్వాదంగా మార్చేసాడంట దేవుడు. దేవుడు మార్చకపోతే పలికేసేవాడు శాపాన్ని. రాజిచ్చే బహుమానం కోరుకున్నాడండి బిలాము, కానీ షిఫ్రా పూయ దేవుడిచ్చే బహుమానం కోరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడిచ్చే బహుమానం శాశ్వతమైందా? ఫరో ఇచ్చే బహుమానం శాశ్వతమైందా? ఫరో ఇచ్చే బహుమానం టెంపరరీ. దేవుడిచ్చే బహుమానం శాశ్వతమైంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. వీళ్ళు షిఫ్రా పోయినటువంటి వాళ్ళు దేవునికి భయపడ్డారు, దేవుని మహింపరిచారు. తర్వాత సౌలు దేవునికి భయపడ్డా? భయపడలా, అమాలేకుల చేత చంపబడ్డాడు. తర్వాత ఇస్కరియోతు యోధ దేవునికి భయపడ్డా? భయపడలా, ఉర్రెట్టుకుని చచ్చిపోయాడు. చూసారా, దేవునికి భయపడకపోవటం వలన యేసయ్య అడుగు జాడల్లో అడుగులు వేసాడండి. యేసయ్య వేసిన అడుగులో అడుగేయటం కాదు, అడుగు జాడలను అనుసరించడం అంటే, ఆయన చెప్పిన మాటలను అనుసరించి జీవించడం ఆయన అడుగు జాడల్లో అడుగు వేయటం అంటే. ఆయన ఎలాగో ఇస్కరియోతు యోధ అడుగుల్లో అడిగేశాడు, అడుగు జాడలను అనుసరించలేకపోయాడు. ఈరోజు నువ్వైనా దేవుని మార్గాలను అనుసరించి నడవగలిగితే ఆశీర్వాదాన్ని నా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అననీయ సప్పిరా ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారా? భయపడలా. దేవునికి భయపడితే దాచేవాళ్ళ? అంతా తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు. దేవునికి భయపడితే అబద్ధం చెప్పేవాళ్ళ? నిజం చెప్పేవాళ్ళు. అమ్మాయి మొత్తం ఎంతకు అమ్మారా? కాదండి, ఎంతకు అమ్మేం, కానీ మాకు కొన్ని అప్పులు ఉన్నాయి, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొంత మా ఇంట్లో దాచుకున్నాం, కొంత తెచ్చాం అంటే పేతురు గారు ఏమన్నా కొడతాడా? పేతురు గారు ఏమన్నా తిడతాడా? మొత్తం తీసుకొచ్చి అని అంటాడా? అసలు ఎవరమ్మన్నారు నిన్ను? వాళ్ళు ఇస్తున్నారు బాగుంది, వీళ్ళు ఇస్తున్నారు బాగుందని ఇచ్చావు. పోనీ ఇచ్చేదాన్ని పూర్తిగా ఇచ్చావా? పోనీ ఇచ్చేటప్పుడు నిజం చెప్పించావా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని ద్వారా మనం దీవించబడాలనుకున్నప్పుడు, ఆశీర్వదించబడాలనుకున్నప్పుడు యథార్థత ఉండాలి. అననీయ సప్పిరా జీవితంలో యథార్థత లేదు. అందుకనే దీవించబడవలసిన మందిరంలో శపించబడ్డారు, అంటే మరణం ఏలుబడి చేసింది. ఒక పాట ఉంటుంది కదండి, దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, నిలిచి ఉన్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం ఎలాంటిది? దీవెన ప్రాంగణం. లోనికి వస్తే ఏమొస్తుంది? ఆశీర్వాదం. పేతురు భక్తుడు ఏమంటాడు? మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితే కానీ శపించబడ్డానికి. మరి అననీయ సప్పిరా దేవుని మందిరంలో పడి చచ్చిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అబద్ధం చెప్పారు. రాజు పిలిచి అడిగితే, ఏమండి ఎబ్రి స్త్రీలు చురుగైన వాళ్ళండి, ఏమో మంత్రసానులు ఎలకముందే వాళ్ళు ప్రసవించి ఉందురేమో అని జ్ఞానంగా ప్రత్యుత్తరం ఇచ్చారని అబద్ధం చెప్పారా? మరి మన పొట్టకొత్తే ఈ రోజున ఒక్క నిజం ఉందా? మనం దేవునికి భయపడేవాళ్ళం. ఏసు రక్తం విజయం అంటే భయపడని వాళ్ళ గురించి చెప్తున్నానులేండి. ఏసు రక్తం విజయం. ఇప్పుడు అభివృద్ధి గురించి చెప్పాలిగా. ఒక మాట చదువుకుని ముగించేద్దాం, టైం అయిపోయింది కాబట్టి ముగించేస్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయము 9 అయింది, ముగించేస్తాను. యోబు గ్రంథం 22:23. యోబు గ్రంథం 22:23. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి నీ దుర్మార్గతను తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మరలా పైన వచ్చిన మరలా చదవండి, చదివిన వచ్చిన నీ గుడారములో నుండి అది సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును తోరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొంది. ఇప్పుడు షిఫ్రా పూయ అనేటటువంటి వారికి దేవుడు వంశాభివృద్ధిని కలగజేశాడు. ఎప్పుడు వంశాభివృద్ధి కలుగుద్దంటే ఇది చేసినప్పుడు. గుడారంలో ఉన్న దుర్మార్గతను ఏం చేయాలి? తొలగించాలి. సర్వశక్తుని వైపు తిరగాలి. ఇప్పుడు ఈ షిఫ్రా పూయ అనేటటువంటి వారు దేవుని వైపు తిరుగున్నారా, పొర్ర వైపు తిరుగున్నారా? మరి మనం కూడా పరిశీలించుకుందాం. దేవుని వైపు తిరుగుంటే అభివృద్ధి కలుగుద్ది, ఫరో వైపు తిరుగుంటే తాత్కాలికమే, కానీ అది నాశనం కలుగుద్ది. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఎన్నో విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున దేవుడు మన ముందు ఉంచారు. చూడండి, షిఫ్రా పూయ ఎలాంటి వారో ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మనం విశదపరచడం జరిగింది.
షిఫ్రా పూయ అనేటటువంటి వారు దేవునికి భయపడేటటువంటి వారు, దేవుని యందు యథార్థత కలిగి జీవించినటువంటి వారు, దేవునితో సహవాసం చేసినటువంటి వారు, దేవునితో చూడండి అలాగే దేవుని చెప్పినటువంటి దేవుని చిత్తం విషయంలో ఐక్యత కలిగినటువంటి వారు. షిఫ్రా పూయ అనేటటువంటి వారు మేలు చేసే సంబంధులు, దేవుని సంబంధులుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ మాటలు విన్న దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబంలో దేవుని ద్వారా మేలు పొందుకోలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు మేలు చేయలేకపోతున్నావు. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడిన వాక్యం చెప్తుంది, నువ్వు ఇవ్వవు కానీ పొందుకోవాలని చూస్తున్నావు. జలగవు, నువ్వు జలగవే. మేలు చేస్తే కదా మేలు పొందుకునేది, కీడు చేస్తే కీడు పొందుకుంటాం. ఈరోజు దేవుడు సూటిగా ఒకరిని నీతో మాట్లాడితే ఒప్పుకుని విడిచిపెట్టు. దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అది నిర్గమాకాండం 20వ అధ్యాయంలోనే. నిర్గమాకాండం లేవియాకాండం మొత్తం చూస్తే ఇంచుమించు 700కు పైగా కట్టడలు నియమాలు ఉన్నాయి. మనం పాటించాల్సినవి ఎన్నో ఉన్నాయి, ఒక 10 మాత్రమే కాదు. దేవుని సన్మానించాలి, తల్లిదండ్రులు సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగు అనేది ఆశింపకూడదు. ఇలా ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో నియమాలు, ఎన్నో కట్టడలు. మీ పితరుల నాటు నుండి నా కట్టడలు మీరు త్రోసివేసి, మలాకి 3:9, 7లో దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని కట్టడలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే దేవుని కట్టడలను ఆయన ఆజ్ఞలను నువ్వు పాటిస్తావో అప్పుడు దీవెన వస్తుంది. నువ్వు ఆయన కట్టడలు పాటించకుండా ఆజ్ఞలు పాటించకుండా మేలు పొందుకోవాలనుకుంటే మూర్ఖత్వం, అజ్ఞానం, అవివేకం. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన్ని కదా. ఇక్కడ వీళ్ళు ఏం ప్రార్థన చేశారు? ఏం ప్రార్థన చేయలేదు అసలు. మనం పడి ప్రార్థనలు చేస్తాం, కానీ ఇక్కడ వీళ్ళు ఏం ప్రార్థన చేశారు? ప్రార్థన చేయలా, యథార్థంగా జీవించారు. అలాగని ప్రార్థన చేయొద్దని కాదు. యథార్థత ఉందా నీ జీవితంలో? ప్రార్థన ఒకటి ఉంటే సరిపోదు, యథార్థత ఉండాలి. యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడంట. ఆయనతో సహవాసం చేసిన నీకు మేలు కలుగును, అలాగున సమాధానం కలుగును. ఎంత గొప్ప విషయం అండి. ఐక్యత ఉన్న చోట మేలు ఉంటుందంటండి. ఈ షిఫ్రా పోయి ఇద్దరికి ఐక్యత ఉంది. అలాంటి చెడు పని మనం చేయకూడదు అక్క చెల్లి అని ఇద్దరు మాట్లాడుకున్నారు. చక్కగా ఐక్యత కలిగి చక్కని మంచి పని చేశారు. చెడు కార్యము, ప్రియుడా నీవు చెడు కార్యము కాక మంచి పనియే చేయవలెను. క్రైస్తవులారా, చెడ్డ కార్యము కాక మనం మంచి పనే చేయాలి, మేలునే చేయాలి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మేలునే చేయండి. నీ సహోదరుని మీద పగంచుకొనవద్దు, సహోదరుని ప్రేమించండి వాక్యం చెప్తుంది. మరి పాటిస్తున్నారా? షిఫ్రా పూయ అనేటటువంటి హెబ్రీ మంత్రస్నానులు దేవుని మాటను పాటించారు, దేవుని మాటను విన్నారు, దేవునికి భయపడ్డారు, దేవునికి విధేయత చూపించారు. అందుకనే వాళ్ళు దీవించబడ్డారు, మేలు పొందుకున్నారు, వంశాభివృద్ధిని పొందుకున్నారు. ఈ రోజున నీ కుటుంబం వంశాభివృద్ధి పొందుకోవాలనుకుంటున్నావా? దేవుని ద్వారా నువ్వు మేలు పొందుకోవాలనుకుంటున్నావా? అయితే దేవునికి భయపడు, పరిస్థితులకు భయపడొద్దు, సమాజానికి భయపడొద్దు, అప్పులకి భయపడొద్దు, రోగాలకి భయపడొద్దు. భయపడడం వల్ల ఉర్రు వస్తుంది, మానసికంగా కృంగిపోతాం, ఆయుష్ తగ్గిపోద్ది. భయపడడం వల్ల రకరకాల రోగాలు చూపుచుంటాయి నీలో. భయాన్ని విడిచిపెట్టు. ఈరోజు పోతే రేపటికి 2 తెగింపు ఉండాలి. తెగింపు కలిగి ఉన్నారు వీళ్ళు. షిఫ్రా పోయ, శద్రక్ మెషక్ అబేద్నెగో తెగింపు కలిగి ఉన్నారు. వాళ్ళు సింహాల బోన్లో పడేస్తే తెగింపు కలిగి ఉన్నారు. దానియేలు రోషం కలిగిన భక్తి చేశారండి వాళ్ళు. ఈనాడు వేషధారణ భక్తి ఎక్కువైపోయింది. వేషధారణ ఇస్తే భక్తి, ఇవ్వకపోతే భక్తి లేదు. దేవుడు దీవిస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు హెచ్చరిస్తే దేవుడు లేడు. హెచ్చరికలు హెచ్చరించే కాడ జనం ఉండరు. దీవెనలు దీవించబడుదురుగా, ఆశీర్వదించబడుదురుగా కంటే జనమే జనం. స్వార్థపూరితమైన భక్తి ఎక్కువైపోయింది ఈ రోజున. నిస్వార్థమైన భక్తి చేశారు ఆనాటి భక్తులు. యోబు, దానియేలు, మోషే, యోసేపు, అబ్రహాము. వాళ్ళ భక్తి జీవితాన్ని కన్నులారా మనం చూడకపోయినా చెవులారా వింటున్నాం కదా. ఆలోచన ఉండాలి కదా. రాజులకి సైతం భయపడలా, ప్రాణాలు సైతం తెగించడానికి సిద్ధపడ్డారు. దేవుడే వారికి స్వయంగా 2000 సంవత్సరాల క్రితం కాదండి, ఏనాడో దేవుడు దిగొచ్చేశాడు. అగ్నిగుండంలోనికి దేవుడు దిగిరాలా, సింహాల బోన్లోకి దేవుడు దిగిరాలా. ఇక్కడ ఫరో మంత్రసానులకి కీడు చేయకుండా దేవుడు అడ్డుపడలా. నువ్వు మేలు చేయి, నీ మీదకి ఎలాంటి అపాయం వచ్చినా కూడా ఏ అపాయము నీ ఎద్దుకు రానివ్వడు, నీ పాదములకు రాయి తగులనివ్వడు, ఏ తెగులుని కూడా ఆరమ సమీపించనివ్వడు నా దేవుడు. సర్వశక్తుని నీడను విశ్రమించిన నీడలా, మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడని వాక్యం చెప్తుంది. రా దేవుని నీడలోనికి,
దేవుని ఆశ్రయం చేసుకున్నారంటండి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. వీళ్ళు దేవుని ద్వారా మేలు పొందుకున్నారు, మనుషుల ద్వారా కాదండి. ఏనాడు మనం మనుషుల చేతులకు చూడడమే సరిపోతుంది మన జీవితం. వాళ్ళు ఏమైనా సాయం చేస్తారేమో, వీళ్ళన్న మాట చెప్తారేమో, వాళ్ళు ఏమైనా నొప్పిస్తారేమో, మనుషుల చేతులకు చూడడమే తప్ప ఏనాడైనా దేవునికి యాచన, ప్రార్థన, విజ్ఞాపన చేసిన దాఖలాలు ఉన్నాయి మన జీవితంలో? ఏదో అవసరత వచ్చింది, ఏదో సమస్య వచ్చి పడింది, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసే పరిస్థితి ఉందా మన జీవితంలో? స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా షిఫ్రా, పూయా మనకు ఒక మాదిరికరమైనటువంటి మార్గదర్శకులుగా కనిపిస్తున్నారండి. వీళ్ళు అద్భుతం. పరిశుద్ధ గ్రంథంలో వీరి పేరు రాయబడినట్లుగానే జీవ గ్రంథంలో కూడా వీళ్ళ పేర్లు రాయబడి ఉంటాయి. ఖచ్చితంగా మేలు చేసే వారి పేర్లు రాయబడి ఉంటాయి జీవ గ్రంథంలో. మీరేమి దేవునితో చెప్పుకోండి ఒక్క 2 నిమిషాలు. ఈరోజు చెప్పిన వాక్యం ద్వారా నిజమే ప్రభువా, నీ ఆజ్ఞ నేను పాటించలేకపోయాను, నీ ఆజ్ఞ నేను తృణీకరించాను, నా ఇష్టానుసారంగా జీవించాను, నా ఇష్టానుసారంగా ప్రవర్తించానయ్యా. అయ్యా పరిస్థితులకు భయపడ్డానయ్యా. అయ్యా నీకు భయపడలేదు ప్రభువా. అయ్యా నీకు భయపడి నేను ఏ స్థితిలోనున్నా నీ చెప్పింది నేను వింటే నేను బాగుపడేవాడినేమో ప్రభువా. అయ్యా నువ్వు చెప్పింది నేను చేయలేదు ప్రభు, అందుకనే నాకు ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది ప్రభువా. షిఫ్రా, పూయా అనేటటువంటి వాళ్ళు ఎంత వ్యతిరేకత, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ప్రాణాపాయమైన స్థితి అయినప్పటికీ కూడా నీకే భయపడ్డారే కానీ రాజుకు భయపడలేదు ప్రభువా. అయ్యా ఈ రోజున ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు, నీకు వందనాలయ్యా అని యథార్థంగా ప్రార్థన చేసుకుంటారా? అమ్మ, గంటల తరబడి ప్రార్థన కాదమ్మా, విన్న వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపంతో 2 మాటలు, అయ్యా ఇక నుంచి షిఫ్రా, పూయాలా నేను ఉంటాను ప్రభువా, నీకే భయపడతానయ్యా. దేహాన్ని చంపే మనుషులకు నేను భయపడినయ్యా, దేహముతో పాటు ఆత్మను కూడా చంపే నరకంలో పడద్రోయగల నీకే భయపడతాను ప్రభువా అని తీర్మానం చేసుకో ఒకసారి. షిఫ్రా, పూయాల వలె యథార్థత కలిగి ఉంటాను, షిఫ్రా, పూయాల వలె దేవునితో సహవాసం చేస్తాను, షిఫ్రా, పూయాల వలె ఐక్యత కలిగి నేను సంఘంలో జీవిస్తాను. నేను కొండేలు చెప్పను, ఇతరులు బాధపరిచే మాటలు మాట్లాడను. షిఫ్రా, పూయాల వలె నేను ఇతరుల్ని బతికించే కారకుని అవుతాను, ఇతరులు చంపే కారకుని కాను. కొంతమంది నోటి మాటల వలన కలుగు నొప్పి, అమ్మ గమనించాలి. దేని మూలముగా నేను ఒకరిని మానసికంగా కానీ శారీరకంగా కానీ కత్తిపోటుతో కానీ దేనితోనైనా మనం చంపడానికి వీల్లేదు. షిఫ్రా, పూయాలు చంపలేదు, నరహత్య చేయలేదు, వాళ్ళ అపెత్తులు కాలేదు, దేవునికి భయపడ్డారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు. మరి నీ పరిస్థితి ఏంటి? షిఫ్రా, పూయా వంటి జీవితాన్ని ఈరోజున మనం కూడా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు వాడుకున్నారు కదా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, మహిమ కలిగిన దేవుని నివాసన మా ప్రేపర్లకు తండ్రి మీకు వందనాలయ్యా. ఈ రోజున తండ్రి షిఫ్రా, పూయా అని ఇద్దరును మా ముందుంచారు. చక్కని మాదిరికరమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు ప్రభా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకుని పోకున్నట్లు విశేష జాగ్రత్త కలిగి వాటిని కంకణం వలె చేతికి కట్టుకుని, హారం వలె మెడకు ధరించుకుని, బాస్కం వలె నుదిరికి ధరించుకుని నిత్యము ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ వీరిని మా ముందుంచుకుని వీరి వలె మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. షిఫ్రా, పూయాలు కలిగి ఉన్నటువంటి మంచి మనస్సు మాకు దయచేయండి. నిజమే వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనస్సును మీరును కలిగి ఉండుడని. నువ్వు మేలు చెట్లు ఆనందించే దేవుడు ప్రభువా. అలాగే వీరు కూడా అలాగే ఉన్నారు తండ్రి. అలాగే నీ బిడ్డలమైన మేము కూడా అలాగే ఉండాలి ప్రభువా. మేము కీడు చేసే సంబంధాలకు ఉండకూడదు ప్రభువా, దుష్టుని సంబంధాలకు మేము ఉండకూడదు తండ్రి. దేవుని సంబంధులు ఎవరంటే మేలు చేసేవారే. అటు కృప, ధన్యత నాకు మాకు అందరికీ దయచేయమని, తిరిగి వెళ్తున్న బిడ్డలందరికీ నీ కాపుదల, నీ భద్రత దయచేయమని. ఈ వాక్యం ఎంతమంది అయితే శ్రద్ధగా విని చక్కని ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని గ్రహించారో, నేర్చుకున్నారో వారిని బహుగా దీవించమని, ఫలింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. శుభం పలుకుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ నీలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవాలని కోరుచున్నానని గాయుని బట్టి భక్తుడైన యోహాను గారు సెలవిచ్చారు. అలాగే నా ఆత్మ బిడ్డలను బట్టి, యూట్యూబ్ ద్వారా వీక్షించిన వారిని బట్టి నేను కోరుకుంటున్నాను, నీ బిడ్డలందరూ కూడా వర్ధిల్లాలి. షిఫ్రా, పూయా వాళ్ళు వంశాభివృద్ధి కలిగి చేసుకున్నారు నీ కృప ద్వారా, మేలును పొందుకున్నారు నీ కృప ద్వారా. అలాగే నా ఆత్మ బిడ్డలు కూడా మేలు పొందుకోవాలని, నా ఆత్మ బిడ్డలు కూడా వంశాభివృద్ధి కలిగి ఉండాలని నా ఆత్మ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు పేరున మందిరానికి క్రమంగా వస్తున్న వారిని, అప్పుడప్పుడు వస్తున్న వారిని, వస్తూ ఆగిపోయిన వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నూతనంగా వస్తున్న వారిని, రాబోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు పాలెంలోనికి పూరేలను రప్పించిన దేవా, ఈ స్థలంలోనికి విరామం ఖాళీ లేకుండా అనేక మందిని నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. స్థలం విషయంలో కూడా మాకు కార్యం చేయండి ప్రభువా.
మందిర విషయంలో స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తానుసారమైన స్థలం మాకు దయచేయండి అయ్యా. ఉన్నతమైన పెద్ద మందిరం మేము కట్టుకోవాలని ఆశపడుతున్నాం. మాకు దయచేయండి. మాకు శక్తి లేదు కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు బలం లేదు కానీ నీ యందు విశ్వాసం ఉంచాం అయ్యా. నీవే ద్వారాలు తెరవాలి ప్రభువా. ఆకాశమైన ధననిధిని తెరచి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కొమ్మరిపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలిగిన వాక్యం చెప్తుంది. షిఫ్రా పోయా నమ్మకంగా ఉన్నారని ఎదుట మేము కూడా అట్టి నమ్మకత్వం కలిగి జీవించే వరకు ఉండడానికి సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనున్న సహవాసం కూడి వచ్చిన ప్రతి వారికి వాక్యాన్ని విని తమ హృదయాలను సరిచేసుకుని బిడ్డలకును సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలండి.